దుర్వాస ముని సీతామాత టైంలో అనవసరంగా అందరినీ శపించేస్తూ ఉంటే కోపం ఎక్కువ ఆయనకి. అందుకని ఆ కోపం తగ్గించుకో అని చెప్పేసి తగ్గించుకోవటానికి ఒక చిన్న పరీక్ష లాంటిది పెట్టి అతనికి శాపం ఐ మీన్ నువ్వు శాపం ఇస్తే ఆ శాపం వల్ల వచ్చే పర్యవసానం నువ్వు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అర్థమయ్యే విధంగా సీతామాత చెప్తారు ఆ చాప్టర్లో. తర్వాత ఆయన ఈవిడ రుక్మిణి మాత టైంలో ఆయన కుంతీదేవికి వరం ఇస్తారనమాట. ఏంటి అంటే దేవతల్ని ఆ, తలుచుకున్నప్పుడు వాళ్ళ ద్వారా ఈమెకి పిల్లలు పుడతారు అని చెప్పేసి ఒక వరం ఇస్తారు. అది కూడా అయిపోయింది. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత దూర్వాసునికి ఆ, ఒక మళ్ళీ ఈ రుక్మిణి మాత అవతారం ఉన్నప్పుడు కోపం తగ్గిందో లేదో టెస్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ ఈవిడ పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయనకి కోపం తగ్గలేదు యాక్చువల్గా. మళ్ళీ ఒక చిన్న పరీక్ష లాంటిది పెట్టి వాటర్ ఆమె ఎంగిల్ చేసి ఆయనకి ఇస్తారనమాట. నువ్వు తాగిన నీళ్ళు నాకు ఇస్తావా అని చెప్పేసి మళ్ళీ తెప్పించబోతుంటే ఈమె చేత్తో ఒక వేలుతో ఇలా పొట్టలో ఇలా అనేసరికి ఆయనకి కడుపులో నొప్పి వచ్చి పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే కృష్ణుడు వచ్చి నా నా భార్య నీకు మంచి సపరేలు ఉన్నారు కదా అని నవ్వుతూ చెప్తారనమాట. అయ్యో ఈవిడ రుక్మిణి మాతేనా, నేను గుర్తుపట్టలేదని చెప్పేసి నన్ను క్షమించండి మాత అని చెప్పేసి కోరుకుంటాడనమాట. సో అప్పుడు అడుగుతుంది ఈవిడ కుంతి మాతకి, నువ్వు చాలా మంచి పని చేసావు, ఆ, అది థ్యాంక్స్ చెప్పడానికి పిలిచాను నిజానికి అని చెప్తే, నేను ఏం చేయలేదమ్మా, కృష్ణుడే నా చేత ఇదంతా చేయించారు అని 13th చాప్టర్లో చెప్తారు. 14th చాప్టర్లో ఈ ఉమెన్స్ క్వార్టర్స్కి ఇంకొక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయికి ఇలా గూనిలాగా వెనక బ్యాక్ వంగిపోయి పైకి లేవలేకుండా చేతులు కూడా పైకెత్తలేకుండా అలా ఉందన్నమాట. ఒక కురూపిలాగా చూడడానికి ఆ, అంతగా అందంగా ఏమి ఉండదు, లేదనమాట ఆ అమ్మాయి అవతారం. అందుకని ఉమెన్స్ క్వార్టర్స్లో ఎవరు అమ్మాయిని లోపలికి రానివ్వలేదు వాళ్ళ రూమ్స్కి. అందుకని సుజాత రూమ్లో ఉండడానికి సుమతి రిక్వెస్ట్ చేసి అక్కడ పెట్టిందనమాట. తను బాగా చూసుకుంది, తనని చాలా ప్రేమగా అలా చూసుకునేది. ఆ అమ్మాయి బాధపోవడానికి మాత కూడా చాలా ఆ, ఒక డ్రీమ్లో కలలో కనిపించి ఆమె గూనితనాన్ని పోగొట్టేసి, నువ్వు మంచి సింగర్వి, సింగర్ ఇలా డౌన్ ఇలా వంగి ఉండకూడదు అని చెప్పేసి నిద్దట్లోనే అమ్మాయికి క్యూర్ చేసేసారు. ఆమె మంచి సింగర్ లాగా తయారవుతుంది. మెన్స్ క్వార్టర్స్లో ఇంకొక అబ్బాయి వస్తాడు. అబ్బాయి పేరు రోహన్. రోహన్ ఐ థింక్. అతన్ని ఈమెకి గురువులాగా ఏర్పాటు చేసి సంగీతం అదంతా నేర్పిస్తుంది అనమాట ఈమెకి. వాళ్ళిద్దరూ మంచిగా, అతను కూడా మంచి డాన్సర్ ప్లస్ సింగర్ అనమాట. సో అట్లా ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనమాట. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని, రోనిత్, సారీ అతని పేరు రోనిత్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. అది 14th చాప్టర్. ఆ తర్వాత ఇవన్నీ చూస్తూ సుజాత సుమతి మాట్లాడుకుంటారు అనమాట. మాత ఎంత కరుణ కలవారు, ఎవరెవరోనో ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్లో అంతా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పర్మనెంట్గా కూడా క్యూర్ చేస్తున్నారు కదా, ఎంత దయా హృదయరాలు ఆవిడ అని ఆ, సుజాతని సుమతి అడుగుతుంది. ఆ, ఇదేం చూసావు, ఇంతకుముందు ఇంకా చాలా చేశారంట, నాకు అంజలి చెప్పింది. సీతామాత టైంలో ఉన్నప్పుడు ఆమె అక్కడ ఒక లేడీ లేడీ పిల్ల వాళ్ళ తల్లిని తప్పించుకుని పారిపోయి వచ్చేసింది అనమాట తప్పించుకుని. మళ్ళీ వెతుక్కుంటూ ఉంటే ఆమె కనిపించలేదు. అయితే ఈమె ఎలాగైనా పంపించేద్దాం సీతామాత అనుకున్నారు, వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేద్దాం అంటే వీళ్ళు లవకుశలు అడిగారంట. "ఆ అమ్మ చిన్న పిల్ల కదా, భలే క్యూట్గా ఉంది, మనం పెంచుకుందాము అంటే, అయితే నేను కొన్ని రూల్స్ చెప్తాను, కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి ఓకే అయితేనే ఉంచండి లేకపోతే పంపించేయాలి అంటే, దాన్ని కట్టేయకూడదు ఎక్కడ, దాన్ని స్వేచ్ఛగా తిరగనివ్వాలి, ఏదైనా సరే అది ఎప్పుడైనా సరే అడవికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ అది పిల్లల్ని కనడానికి, అప్పుడు బాధపడకూడదు మీరు అని చెప్పేసి చెప్తారు ఆవిడ. అన్నిటికీ ఓకే చెప్తారు ఆ పిల్లలు. సరే అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంటుంది. 1 year వరకు వీళ్ళ దగ్గరే ఉందన్నమాట. ఇంకా తనకి పెద్దదైపోయింది, తను పిల్లలు కనే టైంకి అడవికి వెళ్ళిపోయి పిల్లల్ని కూడా అప్పుడప్పుడు తీసుకొస్తూ వెళ్తూ ఉండేదన్నమాట. ఆ అమ్మాయే, సారీ ఆవిడే మళ్ళీ ఒక అమ్మాయిలాగా పుట్టిందనమాట రుక్మిణి మాత టైంలో. అమ్మాయి పేరు మోనాలి. అయితే ఒకసారి ఉమెన్స్ క్వార్టర్స్, సారీ రాజభవనం దగ్గరికి వచ్చి, గేట్ దగ్గరికి వచ్చి, నేను కృష్ణుడు దగ్గరే ఉంటాను, ఆయనకే సేవ చేస్తూ ఉంటాను అని అడిగారు అమ్మాయి. అడిగితే లేదు లేదు ఇక్కడ ఇప్పుడు పనేం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. అమ్మాయి చూడడానికి ఏంటంటే కొంచెం డల్గా నీరసంగా
వీక్‌గా ఉంది. బట్టలు గూడా మాసిపోయినట్టుగా ఉన్నాయంట. అందుకని వాళ్ళు పంపించేస్తే, లేదు లేదు నేనిక్కడే ఉంటాను ఎట్లయినా సరే, ఏది ఏమైనా సరే నేనిక్కడే ఉంటానని జెప్పి ఆమె 4 రోజులు ఆ గేట్ బయటనే వర్షానికి, ఎండకి అక్కడే వెయిట్ చేసి మరి వెయిట్ చేసింది. ఫోర్త్ డే మాత చూసారు. "అమ్మాయిని లోపలికి పంపించండి" అని అడిగి, "వచ్చావా మోనాలి" అని గుర్తుపట్టిందనమాట ఈవిడ. లాస్ట్ జన్మలో లేడీలా ఉన్న లేడీ పిల్లే ఈ అమ్మాయి ఇప్పుడు మొనాలిలాగా పుట్టింది అని చెప్పేసి ఆమెకి సేవకురాల్లాగా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇంకా ఆమె చాలా డెడికేటెడ్‌గా మా అత్త దగ్గరే వాళ్ళ భవనంలోనే ఒక పని మనిషిలాగా ఉండిపోయి చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటుంది. సో, లాస్ట్ జన్మలో ఒక లేడీ అలా వచ్చి వెళ్ళినందుకు ఆ అమ్మాయిని ఇలా కరుణించారు మాత అని చెప్పడానికి ఈ కథ చెప్పింది సుమతి. ఇదంతా చెప్తున్నావు సరేలే కానీ, నువ్వేంటి నువ్వెలా వచ్చావు మాత దగ్గరికి అని అడుగుతుంది సుజాత సుమతిని. సుమతి అంటే మా అత్తకి ఇంకొక అసిస్టెంట్ అంజలిలానే. అయితే ఆవిడ చెప్తది. నాది పెద్ద కథేం కాదులే గానీ, నేను గూడా ఇక్కడ ఈ ఊర్లోనే ఉండేదాన్ని. అయితే మాత క్షత్రియ మహిళలకి ఇక్కడ వీళ్ళందరికీ చేస్తున్న సేవలని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని విని నేను ఇన్‌స్పైర్ అయ్యి ఇక్కడికొద్దాము మాతతో పాటే ఉంటాను అని చెప్తే మా ఇంట్లో ఊరుకోలేదు. మా నాన్న లేదు లేదు అసలు ఉమెన్స్ క్వార్టర్స్‌లో జరుగుతున్నది నీకేం తెలీదు. ఆవిడ అన్ని కులాలని కలిపేసి అక్కడ పెడుతున్నారు అని అందరూ యాంటీ. బయటకెళ్తే అందరూ మా అత్తకి యాంటీగా ఉండేవాళ్ళనమాట. నువ్వు అక్కడ జాయిన్ అవ్వడానికి నేను ఇష్టపడట్లేదు అంటే, ఒకసారి మా అత్తని అడుగుతాను అని చెప్పి అడగండి అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని పంపిస్తుంది మాత దగ్గరికి. మాతతో మాట్లాడిన తర్వాత ఆవిడ ఏం మ్యాజిక్ చేశారో ఏమో తెలీదు గానీ, వెనక్కొచ్చేసి "నువ్వు నువ్వు అక్కడ మాత కింద వర్క్ చేయటం నాకు చాలా సంతోషం అమ్మా. చాలా గర్వకారణంగా ఉంది నువ్వు ఈ ఈ పని సెలెక్ట్ చేసుకున్నందుకు" అని ఆయన ఆమెను మెచ్చుకుని మరి మాత దగ్గరికి పనిలోకి పంపిస్తారనమాట. అట్లా వచ్చాను నేను అని చెప్తది. సుమతి సుమతిని అడిగింది మళ్ళీ. ఆహ్, సుమతి అడిగింది మళ్ళీ సుజాతని. "సరే గాని నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? అలానే ఉండిపోతావా ఉద్దవ తర్వాత" అని అడుగుతదనమాట. నేను ఉద్దవం తప్ప మిగతా ఎవరిని భర్తగా ఊహించలేదు. ఇంకా ఎవరిని చేసుకోను అని చెప్తది. చెప్పిన తర్వాత మాతతో కూడా ఒకసారి ఇట్లనే చెప్పాను. నాకు ఇంకెవరు వద్దు ఉద్దవ తర్వాత అని. కానీ మాత ఒక మాట అన్నారు. అంటే దీనర్థం ప్రేమని అనుభవించలేకపోవటం కాదు కదా! అన్నారు. నాకర్థం కాలేదు ఫస్టు. తర్వాత అర్జునుడిది నాకు కలిపిన తర్వాత అనిపించింది. ఆ ప్రేమతత్వం మళ్ళీ నా నుంచి ఆహ్, అనాహత చక్రం యాక్టివేట్ చేయడానికి మాత ఏర్పరిచిన ఏర్పాటు అది. సో, ప్రేమని ఫీల్ అవ్వచ్చు కదా! అనే ఉద్దేశంతో అన్నారు. అది నాకు తర్వాత అర్థమైంది అని చెప్తుంది. అక్కడి వరకు 14థ్ చాప్టర్ అయిపోయిందండి. 15థ్ చాప్టర్ 'ద పారిజాత ట్రీ అండ్ నరకాసుర'. ఐయామ్ క్లోజ్ విత్ సుమతి. సుమతితో ఈమె చాలా క్లోజ్‌గా అయిపోయిందనమాట. మొన్నటి వరకు కొంచెం కొంచెం దూరంగా మెయింటైన్ చేసేది. ఓన్లీ అంబాతో మాత్రం తప్ప మిగతా ఎవ్వరితోనూ అంత ఫ్రెండ్లీగా ఉండగలిగేది కాదు తిను. కానీ ఇంత పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా సుమతితో కూడా చాలా క్లోజ్‌గా అయిపోయింది ఈ సుజాత. అయితే ఈమెలాగానే కామన్‌గా ఏంటి వచ్చిన వాళ్ళందరూ చాలామంది వచ్చేసి కొన్ని రోజులుండి వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈమెలాగానే ఇంకొక 6 స్త్రీలు అక్కడ ఉండిపోవాల్సొచ్చిందనమాట. అంటే ఎళ్ళటానికి ఆస్కారం లేని స్త్రీలు ఈమెలాగా 6 ఉన్నారు. ఈమెతో పాటు కలిపి 7 మొత్తం. సో, వాళ్ళతో కొంత ఎన్ని సంవత్సరాలు అయిపోయింది గదా! 12 సంవత్సరాలు అయిపోయింది ఆల్‌మోస్ట్ ఈ అమ్మాయి ఇక్కడికొచ్చి వుమెన్స్ క్వార్టర్స్‌కి. సో, వాళ్ళతో కొంచెం ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. కానీ ఈ అమ్మాయి పాస్ట్ ఏంటి, లేకపోతే ఓపెన్‌గా అన్ని సీక్రెట్స్ మాట్లాడుకునేంత చనువు లేదు. ఎందుకంటే అక్కడ రూల్స్ ఉన్నాయి కదా! మన పాస్ట్ అక్కడికెళ్ళిన వాళ్ళు పాస్ట్ చెప్పుకోకూడదు. వాళ్ళ ఒరిజినల్ పేరు కూడా చెప్పుకోకూడదు అని కొన్ని రూల్స్ ఉన్నాయి కదా! అవి ఫాలో అవుతుంది. ప్లస్ ఎవరిని నమ్మలేదు కదా! ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎళ్ళకపోవచ్చు కానీ బయటికి తర్వాత ఎప్పుడన్నా ఎళ్తే ఈ అమ్మాయి గురించి తెలిసిపోతది కదా! అనే ఉద్దేశంతో అవన్నీ ఏం చెప్పుకోవట్లేదు. కానీ అక్కడికక్కడ పనులు హెల్ప్ చేసుకోవడానికి, చక్కగా కబుర్లు చెప్పుకోవడానికైతే ఆరుగురు ఫ్రెండ్స్ దొరికారు ఈమెకి. సుమతి ఎవ్రీ ప్రతిరోజు అక్కడ ఈ అమ్మాయి లేచే ముందే లేచి అక్కడ టెంపుల్ దగ్గరికి వస్తూ ఉండేదనమాట. ఈ అమ్మాయి రోజు కిందకి ఆహ్, సు సుజాత. సుజాత కిందకి వెళ్ళి ఆ గార్డెనింగ్ వర్క్ అదంతా చూసుకుంటూ ఉండేదనమాట. ఒకరోజు అలానే ఆహ్
సుమతి టెంపుల్ నుంచి బయటకొస్తుంది. ఈమె పూల మొక్కలు, వెజిటబుల్ గార్డెన్‌కి నీళ్ళు పెడదామని వెళ్తుందనమాట. వెళ్ళే ప్రాసెస్‌లో ఈమెకు కనిపించింది. కనిపిస్తే "నువ్వు రోజు ఇలానే ఏ టైంకి లెగుస్తావు ఏంటి?" అని మామూలుగా జనరల్‌గా మాట్లాడుకుంటూ కూర్చున్నారు కొంతసేపు. ఇంకా టైం ఉంది కదా! ఉమెన్స్ క్వార్టర్స్‌లో ఎవరు లేరు. ఇంకా ఐ మీన్ లేవలేదు. వాళ్ళు లేచేటప్పటికి టైం పడతది. ఊరికే కొంతసేపు కూర్చో కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి సుజాత అండ్ సుమతి కూర్చున్నారు. అయితే ఈ హెల్పర్ ఉన్నారు కదా! సుజాత సారీ సుమతి. సుమతిని అడుగుతుంది సుజాత. "ద్వారక ప్రజల కోసం మాత చేసే సేవలను చూసి కదా నువ్వు ఇక్కడికొచ్చావు ఇన్‌స్పైర్ అయ్యి. మాత అంతకు మించి ఇంకా చాలా చేస్తున్నారు కదా! దాని గురించి కూడా నీకు తెలుసా?" అని అడుగుతది. ఈ ఈ అమ్మాయి హెల్పర్‌ని. గతంలో అంజలి నాకు మా అత్త గురించి చెప్పినవి ఉన్నాయి అని స్టార్ట్ చేసిందనమాట సుమతి. అది నాకు చెప్పవా అని అడుగుతుంది. మా అత్త ఇంతకుముందు చేసిన మంచి పనులు ఉంటాయి కదా! అవి. అప్పుడు అంజలి సుమతితో చెప్పిన పూర్వ వృత్తాంతం ఈమె చెప్తుందిప్పుడు. ఇంతకుముందు అసలు ఈ సృష్టి లేనప్పుడు ఫస్ట్ సముద్రంని మదించేటప్పుడు ఫస్ట్ వచ్చింది శూన్యం. శూన్యంలో ఒక సముద్రాన్ని చిలికేటప్పుడు మొదట వచ్చింది ఒక ఆలోచన అంట. అందరికి చేసేవాళ్ళకి ఆలోచన వచ్చింది. అంటే మనం హయ్యర్ కాన్షియస్ నుంచి ఇలా పార్టికల్స్ గా డివైడ్ అయ్యి వచ్చాం కదండి. మనం కూడా దేవుడి నుంచి వచ్చాం. దేవుడు అదే హయ్యర్ పార్టికలే మనం నిజానికి. ఆ హయ్యర్ సోల్ మనం. ఆ సోల్ నుంచి ఇలా పార్టికల్స్ లాగా వచ్చాం అనమాట. అక్కడి నుంచి కాన్షియస్నెస్ గురించి చెప్తుంది. ఆ కాన్షియస్నెస్‌లో సముద్రాన్ని ఫస్ట్ చిలికినప్పుడు ఒక ఆలోచన మొదలైందంట ఫస్ట్. ఆ తర్వాత ఆలోచన వ్యక్తపరచటం. అంటే ఇప్పుడు ఒక్కళ్ళే ఉండి ఒక్కళ్ళే మాట్లాడుకోలేరు కదా! అందుకని ఇంకొక దేన్నైనా సృష్టించాలి. వ్యక్తపరచాలంటే అని ఇంకో థాట్ వచ్చిందంట. ఆ థాట్‌ని బేస్ చేసుకొని ద్వంద్వం. అంటే నేను, నువ్వు అని విడివిడిగా వచ్చినియి. ఇంతకుముందు నువ్వు, నేను అట్లా ఎవరు లేరు. ఓన్లీ ఒకటే. ఏకత్వంలో ఉన్న తత్వం మొత్తం ఇట్లా ద్వంద్వం అయింది. సో, ఆ ప్రాసెస్‌లో ఇంకా ఆహ్, మదనం సముద్ర మదనం చేసే ప్రాసెస్‌లో ఇంకా విడివిడి లోకాలు విభజన జరిగి సృష్టించటం జరిగిందంట. ఆ సముద్రంని మదించే టైంలో. అట్లా వివిధ జీవరాశులు, వివిధ లోకాలు, వివిధ రూపాలు, వివిధ భావనలు అవన్నీ వచ్చినాయంట. అదే ప్రాసెస్‌లో ఇప్పుడొక చెట్టుని సృష్టిద్దాం మనం అని చెప్పి ఒక ఆలోచనొచ్చింది. ఆలోచన రాగానే చెట్టుని సృష్టించారు వీళ్ళు. అదే పారిజాత వృక్షం అంట. ఉన్న వాటిల్లో ఈ సృష్టిలోనే ఉన్నతమైన వృక్షం ఏంటి అంటే పారిజాత వృక్షం. అది ఇంద్రలోకంలో ఉంటదనమాట. అదెట్లా అంటే చాలా పెద్ద పెద్ద ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ 5 స్టేర్స్, 6 స్టేర్స్ అట్లా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి గదా! అంత పెద్ద బిల్డింగ్ అంత ఒక కొమ్మ అంత పెద్ద బిల్డింగ్ అంత ఉంటదంట. అలాంటిది చెట్టు ఎంత ఉంటదో ఆలోచించుకోండి. పెద్ద ఒక వృక్షం ఒకటొచ్చిందంట. పారిజాత వృక్షం దాని పేరు. అది ఎప్పుడూ పూస్తూనే ఉంటదంట. చాలా పెద్ద వృక్షము. ఎప్పుడు పూస్తూ ఉంటది. ఆ పువ్వులు చాలా సువాసన భరితంగా ఉంటదంట. అట్లాంటి పువ్వు ఎక్కడా లేదు భూమి మీద. ఈ మిగిలిన వృక్షాలన్నీ కూడా పారిజాత వృక్షం నుంచి వచ్చినవే. అది మెయిన్ వృక్షజాతికి రాజు. ఆ తర్వాత మిగతావన్నీ తర్వాత వచ్చినియనమాట. అట్లా ఒకటి సృష్టించబడింది. అది అద్భుతమైన పారిజాత వృక్షం. ఆ పువ్వు కూడా చాలా అద్భుతమైన పువ్వంట. ఒకరోజు మాత, అంజలి ఒక కొండపై ధ్యానం చేసి, ధ్యానం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి అప్పుడే లేవబోతున్నారు. లేవబోతుంటే ఇంద్రుడొస్తాడంట మాత దగ్గరికి. వచ్చి ఒక పారిజాత పువ్వుని ఆమె ఒడిలో వేసి, "ఇది కృష్ణుడు మీకివ్వమన్నారు. ఇది దీనికి సాటి అయిన పువ్వు భూమి పైన ఎక్కడా లేదు. సువాసన, రంగు, కాంతి ఇట్లాంటి అన్నింటికి పెట్టింది పేరు ఈ పువ్వుకి. మీకింకెక్కడ ఇలాంటి పువ్వు దొరకదు. అలాంటి అపురూపమైన పువ్వుని కృష్ణుడు మీకు బహూకరించమని నన్ను పంపించారు" అని చెప్తారట ఇంద్రుడు. అప్పుడు ఆమె చాలా ఆనందపడి పువ్వుని తీసుకొని అంజలిను తను ఇద్దరు ఇంటికెళ్ళిపోతారనమాట. ఇంటికెళ్ళిపోయి అక్కడే మార్కెట్ దగ్గర ఉన్న పార్వతీదేవికి ఆ పువ్వుని పార్వతీదేవి టెంపుల్‌లో పువ్వునిద్దామని జెప్పి బయలుదేరతారంట ఈవిడ రుక్మిణీమాత. అదే టైంలో మిగతా భార్యలతో 7 భార్యలతో కృష్ణుడు ఆ గుడిలోంచి బయటకొస్తూ ఉంటారట. ఉన్న ప్రాసెస్‌లో ఆ 7 భార్యల్లో ఒక భార్య మూడవ భార్య అయిన సత్యభామ కూడా ఉన్నారంట.
సత్యభామ మిగతా అందరూ ఏడుగురు ఆరుగురు భార్యలు, 8 మంది భార్యలు అనుకుంటా, సారీ మొత్తం. ఆ, ఏడుగురు భార్యలేమో ఈవిడికి బాగా సపర్యలు చేసి ప్రేమగా ఆరాధనా భావంతో ఉంటారంట. రుక్మిణి మాత అంటే. సత్యభామకు ఒక్కదానికే ఈమంటే ఈర్ష్య అంట. ఎందుకు? అక్కడ ఈ రాజభవనంలో చేసే పనుల్లో మినహాయింపు దొరుకుతుంది ఈమెకి. స్వేచ్ఛగా ఎక్కడికి పడితే అక్కడ తిరిగి వస్తుంది. కృష్ణుడంతా కృష్ణుడి ప్రేమ మొత్తం ఈమె మీదే ఉంటది. ఆమె ఏది చెప్తే అది నడుస్తుంది ఇక్కడ అని చెప్పి ఈర్ష్య, ద్వేషం అట్లా బాగా పెంచుకుందనమాట ఆవిడ. ఆవిడొక్కతే ఈమెకి యాంటీ. మిగతా అందరూ ఆ మాతను చాలా ఇష్టంగా చూస్తారనమాట. అయితే ఆమె కంటపడింది ఈ పువ్వు. ఎక్కడిది, ఇంత అపురూపమైన పువ్వు ఎక్కడ దొరికింది నీకు అని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. అడిగితే ఏం చెప్తున్నారు, ఆ మైమరిపించే పువ్వు ఎక్కడ దొరికింది నీకు, ఎక్కడిది అని అడిగింది. అడిగితే అది ఇంద్రలోకం నుంచి, పారిజాత వృక్షం నుంచి నా భర్త అయిన శ్రీకృష్ణుల వారు నాకు ఇచ్చిన బహుమతి అని కృష్ణుడి వైపు చూస్తూ నవ్వుతున్నారంటే ఈవిడ, రుక్మిణి మాత. ఇంకేముంది, ఈమెకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. అసలే కోపం, కృష్ణుడు అంతా ఈమెకే సపోర్ట్ చేస్తున్నారని, అలాంటిది నాకు ఇవ్వకుండా గిఫ్ట్ ఆమెకి ఇస్తావా అని చెప్పేసి ఇంకా కోపంతో అలిగి వెళ్ళిపోయారంట అక్కడి నుంచి. ఇదేంటంటే కృష్ణుడు, రుక్మిణి మాత ఈమెలో ఉన్న అసూయని తీసేయడానికి ఒక చిన్న లీల, ఒక చిన్న గేమ్ లాగా ఆడిన ఆట ఇది, అంతే. అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే, అరిషడ్ వర్గాలు మనల్ని ఎలా సప్రెస్ చేస్తున్నాయి మన నుంచి. యాక్చువల్గా మనకి దేవుడికి ఉన్నంత శక్తి మనకి కూడా ఉంటుందంట. కానీ ఈ కామ, క్రోధ, లోభ, మోహం, మదం, ఆశ్చర్యాలు, ఈర్ష, అసూయ ఇవన్నిటిని మన లోపల పెట్టుకుని అసలైన మన తత్వాన్ని పొరలు పొరలుగా దాన్ని కప్పేసామంట. సో అట్లాంటి ఒక పొర ఈమెకు ఉంది, సత్యభామకి. ఆ పొరను తీసేస్తే ఆమె ఒరిజినాలిటీ, నిజమైన శక్తి వస్తుంది ఆమెకి. అందుకని ఆ అసూయ అనే ఒక పొరను తీసేయడానికి ఒక చిన్న గేమ్ ఆడారు వీళ్ళు. ఇంకా బాగా కోపం వచ్చేసి ఆమె వెళ్ళిపోయి అలిగి అక్కడ మందిరంలో పడుకున్నారంట వెళ్ళి. కృష్ణుడు వెళ్ళి ఆమె అలక తీర్చడానికి వెళ్ళేసరికి, నాకు నువ్వేం చేస్తావో ఏమో తెలీదు, ఆమెకి పువ్వు ఇచ్చావు, నాకు ఆ వృక్షమే కావాలి అని చెప్పి బలవంతాన పట్టుబడతారనమాట. అయితే ఆ వృక్షం తేవడానికి వీలవ్వదు, అది దేవతా వృక్షము, ఇంద్రుడి దగ్గరే ఉంటుంది, అది కష్టము తేవటం అని చెప్తే, నువ్వు ఏదైనా చేయి నాకు అనవసరం, ఆ చెట్టు అయితే నాకు కావాలి, తేవాల్సిందే అని చెప్పి కూర్చుంటుంది ఆవిడ. అయితే ఈమెకి యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. సుజాత వింటుంది కదా ఇదంతా. ఇంతకు తెచ్చారా శ్రీకృష్ణుల వారు ఆ వృక్షాన్ని అని అడుగుతుంది మధ్యలో. అంటే ఉండు వెయిట్ చేయి చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేసింది. అప్పుడు కృష్ణుల వారు ఈ వృక్షం అడగడానికి అనే వంకతో ఇంద్రుడి దగ్గరికి వెళ్తాట. వెళ్ళి యాక్చువల్గా వెళ్ళింది ఆ వృక్షం కోసం కాదు, అక్కడ ఒక పర్పస్ ఉంది ఆయన వెళ్ళడానికి, రీజన్. అందుకని ఇది ఒక డ్రామా మధ్యలో. వెళ్ళి చెప్తారు ఇంద్రుడికి, ఆర్య రాజ్యాలలో సుదూర తూర్పు భాగంలో ఒక ప్రమాదం పొంచి ఉంది, అతని పేరే నరకాసురుడు. నరకాసురుడు అక్కడ ఇంకొక రాజ్యాన్ని ఏర్పాటు చేసి చాలా మంది అమాయకులైన స్త్రీలని పురుషుల్ని ఇద్దరిని కూడా, ఎస్పెషల్లీ ఎక్కువ మంది స్త్రీలని, అక్కడ అతను యువతులను అతను మాయలో పడేసి తీసుకెళ్ళిపోతున్నట్ట. ఒక మ్యాజిక్ లాగా మెస్మరైజ్ చేసేసి ఆయన్ని చూడగానే, లేకపోతే మంత్రం వేసేసి వాళ్ళందరిని లాగేసుకుంటున్నారు అతని దగ్గరికి. వాళ్ళకి అర్థం అవ్వట్లా, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు అని ట్రాన్స్లో వెళ్ళిపోయి అక్కడ అదే రాజ్యం, అదే స్వర్గము, అతనే సర్వస్వము అన్నట్టు బతికేస్తున్నారు వెళ్ళి. అప్పుడు చెప్తుంది సుజాత, అవును నా చిన్నప్పుడు కూడా అందరూ యువతులని బంధించి ఒక అతను తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి విన్నాను, నన్ను కూడా జాగ్రత్తగా ఉండమన్నారు అప్పుడు అని చెప్తుంది ఈమె సుజాత. నరకాసురుడు ప్రజలను, ఎక్కువగా స్త్రీలను, దేవతలను, దేవతా స్త్రీలను అన్ని రాజ్యాల నుంచి లాగేసుకుంటున్నాను అనమాట. బంధాలు లేని బాధలు లేని స్వర్గంలాగా ఇంకొక రాజ్యాన్ని క్రియేట్ చేశారు. అంటే మానవ జన్మలో ఏంటంటే పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి కదా, అంటే బాధలు, సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్తే ఏంటి, ఎంత బాగుందో అక్కడ రాజ్యం అని ఒకళ్ళు మాట చెప్పగానే ఇంకొకళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోతున్నారు అనమాట. అక్కడికి వెళ్తే ఓన్లీ సుఖమే, ఇంకా బాధ లేదు అనేసరికి అందరూ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఇట్లాంటి బాధలే లేని ఒక రాజ్యాన్ని క్రియేట్ చేసి అందరినీ అతని మాయలో బందీ చేస్తున్నట్ట.
తల్లిదండ్రులను భర్తలను వదిలేసి వెళ్ళిన స్త్రీలు చాలా మంది ఉన్నారంట. ఇంట్లో ఉంటే కష్టంగా ఉంది, ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, ఈ హడావడి ఏంటి, ఈ నష్టాలు కష్టాలు ఎందుకు అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతున్నారంట చాలా మంది. అతని మాయలో పడి అతన్నే దేవుడిలాగా ఆరాధిస్తూ ఉన్నారంట. గంధర్వలు, అప్సరసలు కూడా వెళ్ళిపోయారంట అట్లనే. ఇట్లా అందరూ వెళ్ళిపోతే దేవతలకు కష్టం గదా! అందుకని ఆ రాక్షసుడిని ఏదో ఒకటి చేసి ఆపాలి అని జెప్పేసి కృష్ణుడు ఇంద్రుడితో మాట్లాడడానికి వచ్చాడు పారిజాత వృక్షం వంకతో. అయితే మాతకు కూడా ఈ విషయం తెలుసు. అయ్యో! చాలా మంది స్త్రీలు వెళ్ళిపోతున్నారు ఇట్లా, ఎట్లా అట్లా వెళ్ళిపోతే చాలా మంది ఫ్యామిలీస్ అలా రోడ్డున పడిపోతున్నాయి కదా! ఇది ఎట్లైనా ఆపాలి అని జెప్పేసి మాత కూడా కృష్ణుడికి తెలియకుండా ఇంద్రుడి భార్య దగ్గరికొస్తారంట ఒకే టైంలో. అయితే మాత, కృష్ణుడు విడివిడిగా వస్తారు. ఆ పారిజాత వృక్షం వంకతోనేమో ఇతను ఇంద్రలోకానికొస్తారు. ఆమేమో ఈయనకి చెప్పకుండా ఆవిడ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇవన్నీ మాట్లాడతారు. పారిజాత వృక్షం కావాలి అంటే చెప్తాడు. యాక్చువల్‌గా ఏంటంటే అతను ఒక ఎవ్వరి చేత చంపబడకూడదు అని చెప్పి ఒక వరం తీసుకున్నాడంట. తీసుకెళ్తే ఫస్ట్ శ్రీకృష్ణుడు పారిజాత వృక్షం కావాలి, ఎట్లైనా నాకు కావాలి, నా భార్య అడుగుతోంది అంటే, ఇంద్రుడికి అక్కడ లీల అర్థమైంది. ఎందుకు అడుగుతున్నారు? పారిజాత వృక్షం ఇవ్వరు అని తెలుసు కదా! తీసుకెళ్ళకూడదని తెలిసినప్పుడు కూడా కృష్ణుడు అడుగుతున్నాడంటే దాని వెనక ఏదో ఉంది అని చెప్పేసి ఈయన ఆలోచిస్తే అర్థమైంది ఈయనకి. ఓహ్! ఇక్కడ ఒక పర్పస్ ఉంది కాబట్టి పారిజాత వృక్షం అడుగుతున్నారని చెప్పేసి పారిజాత వృక్షంలోనే ఒక చిన్న కొమ్మని తుంచి ఇస్తారట. అదే పెద్దగా ఉంటది గదా! ఒక కొమ్మే చాలా పెద్దగా ఉంటది. దాన్నే ఒక వృక్షంలాగా సృష్టించి వీళ్ళు సత్యభామ ప్రైవేట్ గార్డెన్‌లో నాటుతారంట. ఇంకా సత్యభామకేముంది, నా హస్బెండ్, నా కృష్ణుడు నా పరిధిలోనే ఉన్నారు. నేను చెప్పిన మాటే వింటున్నారు. నేను అడగగానే పారిజాత వృక్షమే తీసుకొచ్చి పెట్టేశారు. అసలు అసాధ్యం అయిన చెట్టుని నాకు తీసుకొచ్చి ఇచ్చి పెట్టారు అని చెప్పేసి ఈమెకి ఇంకా గర్వము, హ్యాపీనెస్ పెరిగిపోయి అందరూ వచ్చిన వాళ్ళని, రాని వాళ్ళని అందరిని పిలిచి చూడు చూడు నా గార్డెన్‌లో పారిజాత వృక్షం ఉంది అని చెప్పేసి అందరిని పిలుస్తుందంట. కానీ అసలు చూపించాల్సిన మనిషి రుక్మిణి మాత. ఆమె మాత్రం కనిపించట్లేదు. అందరూ వస్తున్నారు, ఎళ్తున్నారు. అబ్బా! నువ్వసలు సూపరు. ఇంత పెద్ద పారిజాత వృక్షాన్నే నీ సొంతం చేసుకున్నావు. నువ్వు ఇట్లా అని పొగుడుతున్నారు కానీ, అసలు చూపించాల్సింది రుక్మిణి మాతకి కదా! ఆమె గొప్ప. ఆమె మాత్రం కనిపించట్లేదు. అదేంటి ఏమైపోయారు అని చెప్తే, అయితే కొంతమంది ప్రజలేమనుకున్నారంటే, మాతను గూడా నరకాసురుడు తన మాయలో పడేసి తీసుకెళ్ళిపోయాడా? అంటే కొన్ని రోజులు కనిపించలేదావిడ. కృష్ణుడేంటి ఒకసారి వెళ్ళి ఆ పారిజాత వృక్షం తీసుకొని వచ్చేసాడు. కానీ రుక్మిణి మాత రాలేదనమాట. అప్పుడెళ్ళిన మనిషి. రాకపోయేసరికి ఊర్లో వాళ్ళందరూ నమ్మేశారు. అందరూ అనుకుంటున్నారు అక్కడ వాళ్ళందరూ. అయ్యో! అతను మాయలో పడిపోయారా? రుక్మిణి మాత కూడా అలా ఎలా పడిపోయారు? నరకాసురుడు ఎంత మాయైనా చేయగలుగుతున్నాడు. అతనికున్న వరగర్వం అలాంటిది అని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. అయితే నరకాసురుడుకి అమరత్వం కోసం తీవ్రమైన తపస్సు చేసి తన తల్లి చేతిలోనే చంపబడాలి అని కోరుకున్నాడంట. అది అతనికి వరం వచ్చింది. అయితే తన తల్లిని చంపేశారట. ఇంక నన్ను చంపేవాళ్లే లేరు ఈ భూమి మీద అని చెప్పేసి అతను విర్రవీగిపోతున్నాడనమాట. అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే, పూర్వజన్మలో ఉన్న తల్లి కూడా అతన్ని చంపచ్చు అని ఒక ఒక క్లాజ్ ఉందక్కడ. అది అతనికి అర్థం కాలేదు. ఆవిడే సత్యభామ. ఈ సత్యభామ ఈ జన్మలో ఆమె అతని తల్లి కాకపోవచ్చు. కానీ పూర్వజన్మలో అతని తల్లి సత్యభామ అంట. అయితే సత్యభామ అతన్ని ఇప్పుడు చంపగలదు. కానీ ఈమెకున్న ఆహ్, ఈ అరిషడ్ వర్గాలున్నాయి కదా! ఇవన్నీ ఈర్ష్య, ద్వేషం, కోపం ఇవన్నీ తగ్గితేనే ఆవిడలో ఉన్న ఒరిజినల్ పవర్ బయటకొస్తదంట. అందుకని అది తగ్గించటానికి ఈ పారిజాత వృక్షం డ్రామా ఆడారు వీళ్ళిద్దరూ. కృష్ణుడు, రుక్మిణి మాత. అయితే చంపవచ్చనే సంగతి అతనికి తెలీదు. అందుకని ఇంకసలు అతనికి సూపర్, నాకు తిరుగులేదు. నన్ను చంపగలిగిన వాడు ఎవ్వడు లేడు అని జెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నాడతను. అయితే మాత ఇంద్రుడి వైఫ్ దగ్గరికెళ్ళింది కదా! అప్పుడు ఇంద్రుడి వైఫ్ చెప్తున్నారు. ఎంతోమంది అప్సరసలు చాలా మంది వెళ్ళిపోయారమ్మా. అతను మాయలో పడిపోయి మీరేదో ఒకటి చేయాలి. లోకమాత మీరే కాపాడాలి అని చెప్పి అడిగి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మీరు ఇదే రూపంలో వెళ్ళిపోతే అతను మిమ్మల్ని గుర్తుపట్టేస్తారు. పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. ఒక పని చేయండి. మీరు నా రూపంలో వెళ్ళండి. వెళ్తే
ఈమె చెప్తుందన్నమాట. రుక్మిణి మాత చెప్తది. నేను వెళ్ళిపోతానంటే, లేదు లేదు మీరు నా రూపంలో వెళ్ళండి అంటే అని సలహా ఇస్తదనమాట. మీరు నా రూపంలో వెళ్ళి అక్కడున్న అప్సరసలు వాళ్ళ గంధర్వులు స్త్రీలు ఉన్నారు కదా! వాళ్ళ మాయని తొలగించడానికి నేను వెళ్ళి అక్కడ కనిపిస్తాను అని చెప్తది ఈవిడ. అంటే మాత ఇంద్రాణీ దేవి రూపంలో, అంటే ఇంద్రుడి భార్య పేరు ఇంద్రాణి. ఇంద్రాణీ దేవి రూపంలో వెళ్ళి ఆ రాక్షసుడికి మాత్రం ఇంద్రాణి రూపంలోనే కనిపిస్తారు. కానీ ఈ గంధర్వ స్త్రీలు అప్సరసలకు మాత్రం రుక్మిణి మాతలాగా కనిపిస్తారనమాట. అలా నేను కనిపించేలా చేస్తాను అంటే, అలాగే అమ్మా అలానే చేయండి మీరు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈ ప్లాన్ వేసి అక్కడికి వెళ్తుంది ఆవిడ. మాత కృష్ణుడికి తెలియకుండా వెళ్ళి ఈవిడతో మాట్లాడిన తర్వాత నరకాసుడి వద్దకు ఇంద్రాణీ దేవి రూపంలో వెళ్తారు. రూపం మార్చుకుని. ఇంకేముంది, నరకాసురుడు ఏమనుకుంటాడు, దేవరాజ్య రాణి, దేవుళ్ళందరికీ రాజ్యం రాజు అయిన ఇంద్రుడి భార్య నా సొంతం అయిపోయింది అంటే, ఇంతమంది ఉమెన్ అందరూ నాకు, అదే స్త్రీలందరూ నన్ను ఇష్టపడి వచ్చారు కదా, అలానే ఈవిడ కూడా నన్నే ఇష్టపడి వచ్చారు, నా మాయలో పడిపోయింది ఈవిడ కూడా, ఇంకేంటి నాకు తిరిగే లేదు, ఈ దేవరాజ్యం మొత్తం నా సొంతం అయిపోయింది అని నమ్మేశాడు. అంటే ఇప్పుడు నేనే దేవుణ్ణి అని గర్వంతో విర్రవీగిపోయాడనమాట. అయితే ఇంకొక కొత్త స్వర్గం సృష్టించాడు. అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ పెరిగిపోయింది. బయట నుంచి వచ్చేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఆయనకున్న చిన్న రాజ్యం సరిపోవట్లేదు. అందుకని పెద్ద స్వర్గం, కొత్త స్వర్గం సృష్టించాడు. ఆ సృష్టించి ఇంకా హ్యాపీగా నాకు తిరుగులేదు అని చెప్పేసి అలా మాయలో ఉండిపోయాడు అతను. అక్కడున్న బందీలైన అప్సరసలు ఒక ఆ ఒకసారి ఈవిడని చూస్తారు, మాతని. అంటే ఇంద్రాణీ దేవిలో ఉన్న, దేవి రూపంలో ఉన్న మాతను చూసి రుక్మిణి దేవి అని ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు వీళ్ళకున్న మాయ, యాక్చువల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది వెనక, బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మర్చిపోయి ఆయనకే సేవ అక్కడే, అదొక లోకంలాగా బతికేస్తున్నారు అనమాట. ఆ మాయ పొర అంతా వీళ్ళకి విడిపోయింది. ఓన్లీ అప్సరసలు గంధర్వ స్త్రీలకు మాత్రం అయింది. నార్మల్ పీపుల్ మాత్రం అలానే ఉండిపోయారు, ఆ మాయలోనే పడిపోయి అక్కడే కొట్టుకుంటున్నారు. అయితే వీళ్ళు ఆ మాయ నుంచి బయటకు వచ్చి సిగ్గుపడ్డారు అనమాట. అంటే ఇప్పటి వరకు తెలియకుండా వచ్చేసారు, అక్కడి నుంచి తెలియకుండా వచ్చి ఇతనితోనే ఉండిపోయేసరికి, అయ్యో మేము చేసింది చాలా తప్పు కదమ్మా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఇతని చెర నుంచి ఎలా అయినా విడిపించండి అని బతిమాలారు మాతని. తమని కాపాడమని అడిగారు. ప్రజలను అప్పుడు చెప్పారు మాత, మిమ్మల్ని కాపాడొచ్చు నేను, కానీ అలా అమాయక ప్రజలు అంతమంది అతని చెరలో ఇరుక్కుపోయారు కదా, వాళ్ళందరినీ కూడా మనం కాపాడాలి. సో మీరు నన్ను గుర్తుపట్టినట్టు మీరు చెప్పకండి, అలానే నటించండి, మీరు అతని మాయలోనే ఉన్నట్టు నటించండి. మీరు మీ హెల్ప్ నేను మిగతా నార్మల్ పీపుల్ అందరినీ, ప్రజలందరినీ కూడా మనందరం కలిసి కాపాడదాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుని ఉంటారనమాట. అప్పుడు ఇతనికి అనుమానం రాకూడదు, మాత అనేది తెలియకూడదు. సో ఎవ్వరు ఏం మాట్లాడకండి అని ఆవిడ ధైర్యం చెప్తారు. మీరు ఎలా ఉండండి నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పి, వీళ్ళు ఇప్పుడు ప్లాన్ వేయాలి కదా. ఇది చాలా, ఆమె చెప్తుంది, ఒక అప్సరసల్లో ఒక అప్సరస, ఇది చాలా సెక్యూర్డ్ ప్లేస్ అమ్మా, చాలా టఫ్ ఇతని దగ్గర నుంచి తప్పించుకోవాలంటే. ఒకవేళ తప్పించుకోవాలని ఎవరికైనా థాట్ వస్తే వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తీసేసుకునే ఒక మాయలాగా పెట్టేశాడు అతను. అంటే వాళ్ళకి స్పృహ వచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకుని ఎవరైనా వచ్చారు అనుకోండి, ఎవరికైనా థాట్ వస్తే కనుక వాళ్ళంతటి వాళ్ళే చచ్చిపోయేలాగా ఈయన ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసారు వాళ్ళ మైండ్లో. ఇప్పుడు మనం ఏమన్నా చేసినా కూడా వాళ్ళకి ఏమన్నా వచ్చేయాలని ప్రజలకు అనిపించినా వాళ్ళు ఊరేసుకుని చనిపోవటం ఏదో చేసేస్తారు. ఇంతమందిని చంపేయటం ఎట్లా అంటే, లేదు లేదు దానికి నేను ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పేసి మాత అభయం ఇస్తారు వాళ్ళకి. అయితే వాళ్ళు ఒక ప్లాన్ చెప్తారు. ఇతనికి బలమంతా ఈ సైన్యమే, ఈ సైన్యానికి దూరంగా అతన్ని తీసుకెళ్ళగలిగితే కనుక మనం ఈ ప్రజలందరినీ, ఈ మిగతా స్త్రీలందరినీ కాపాడచ్చు అని ఒక సలహా ఇస్తారు. అయితే ఈలోపు కృష్ణుడు దివ్య దృష్టితో చూస్తారు. అక్కడ ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటారు కదా, మాత ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆ నరకాసురుడు మారిన పడిపోయారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే, అవును అసలు ఏమైపోయింది ఈవిడ అని చెప్పేసి ఈయన కృష్ణుడు దివ్య దృష్టితో చూశారట. చూస్తే ఆయనకు ఆశ్చర్యం కొలిపే ఇంద్రాణి రూపంలో మాత కనిపించారంట. అంటే ఇక్కడ ఏంటి, సత్యభామ
హైలైట్ అవ్వాలి కదా! కామన్‌గా అతన్ని చంపాలి అంటే. ఈమె వెళ్లి చేస్తే సత్యభామ హైలైట్ అవ్వదు కదా! అందుకని ఆమె తెలియకుండా రహస్యంగా చేస్తున్నారు ఈ పని వెనకాల నుంచి. అయితే ఈయన ఆశ్చర్యపోయారు. ఇంద్రాణి రూపంలో ఉన్న తన భార్యను చూసి రుక్మిణి మాతను చూసి చాలా ఆహ్, నవ్వుకున్నారనమాట ముందు ఆయన. ఆశ్చర్యపోయి నవ్వుకుని ఇంత నాకు చెప్పకుండా ఇంత ఇంత చేస్తోంది తిను అని చెప్పేసి నవ్వుకుంటారు. సో, ఈమెకి కూడా వీళ్ళిద్దరూ మైండ్ కనెక్షన్ ఉంటుంది కదా! సో, ఆల్రెడీ కృష్ణుడికి తెలిసిపోయింది నేనిక్కడ ఉన్నట్టు అని చెప్పేసి ఈమె ఒక సైకలాజికల్‌గా ఒక థాట్ పంపిస్తదనమాట. కృష్ణుడికి హెల్ప్ కావాలి. ఇట్లా ఈ రాక్షసుడిని బయటికి తీసుకొస్తాము. అక్కడ ఎట్లాగొట్లా సత్యభామను తీసుకొస్తే ఆహ్, చంపేద్దాము ఇతన్ని అని చెప్పేసి వీళ్ళిద్దరూ మైండ్‌తో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే ఒక థాట్ ఇక్కడ థాట్ రిలీజ్ చేయగానే మాత దగ్గరికెళ్ళిపోతుంది. మాత థాట్ రిలీజ్ చేయగానే కృష్ణుడి దగ్గరికొచ్చేస్తుంది. అలాంటి కమ్యూనికేషన్‌లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి. ఇంతమంది స్త్రీలు ఇరుక్కుపోయారు. వీళ్ళందరిని కాపాడాలి అంటే ఇతన్ని బయటికి తీసుకురావాలంట అంటే కృష్ణుడు చెప్తారు. అయితే నువ్వు ఆ కొలనుంది గదా! ఒక మధ్యలో ఆ కొలను దగ్గరికి తీసుకురా నేను చూసుకుంటాను. నేను కూడా సత్యభామను తీసుకొస్తాను అని చెప్పి కమ్యూనికేషన్ ఇస్తారు ఆయన. అయితే ఒకరోజు ఆహ్, సరే తీసుకొస్తా అని చెప్పేసి ఒప్పుకున్నారు. అయితే ఈమె చెప్తారన్నమాట కృష్ణుడికి సత్యభామని ఒక్కదాన్నే తీసుకుని రండి మిగతా ఎవరినన్నా తీసుకొస్తే అతనికి డౌట్ వచ్చేస్తుంది అంత ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది అని చెప్తారు రుక్మిణి మాత సరే అని చెప్పేసి డీల్ ఓకే అయితే ఒకసారి రుక్మిణి మాత నరకాసుడి దగ్గరికి అదే ఇంద్రాణి రూపంలో ఉన్న రుక్మిణి మాత నరకాసుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆవిడ బాగా అతనితో కలిసిపోయినట్టు మాట్లాడి ఫ్రెండ్లీగా ఆ, ప్రభు మీకు దేవలోకంలో ఉన్న రహస్యాలు చెప్పాలి వీళ్ళందరూ ఇంత సైన్యం ఎప్పుడు మీ చుట్టూతో ఉంటున్నారు నేను మీతో ఒంటరిగా మాట్లాడడానికి అసలు టైమే ఉండట్లేదు నాకు కొంత టైం కావాలి మీరు ఆ, రహస్యంగా మాట్లాడుకోవాలి మనం అని చెప్పి నరకాసురునికి చెప్తదనమాట. అయితే ఒక పని చేద్దాం. మనం బయటికెళ్దాం ఈమె చెప్తది. అక్కడ ఒక సరస్సు ఉంది కదా! అక్కడ బావుంది. చుట్టూతా ఆహ్లాదకరంగా ఉంది కదా! అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాము. వీళ్ళందరూ వద్దు అని చెప్తదనమాట. అక్కడి దాకా అంటే నేను సృష్టించిన నగరమే కదా ఇదంతా. నాకు అక్కడి దాకా ఎళ్ళినా కూడా పెద్దగా ఏమి ఇబ్బందుండదు అని చెప్పేసి ఇతను నమ్మి బయలుదేరతాడు ఆమెతో పాటు. ఆ సరస్సు దగ్గర వరకు వెళ్ళి అక్కడ వీళ్ళు సైన్యాన్ని ఆపేస్తారనమాట. మీరిక్కడే ఉండండి అని చెప్పేసి ఇంక సరస్సు లోపలికి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు పడవలో. వెళ్తూ ఉన్న ప్రాసెస్‌లో ఆ పడవ కొట్టుకుపోద్ది. సడెన్‌గా ఒక పెద్ద గాలిలాగా వచ్చేసి కొట్టుకుపోయి మధ్యలోకెళ్ళిపోద్దనమాట. ఆ సరస్సు మధ్యలోకెళ్ళిపోతది. ఈ సైనికులెవ్వరు కనిపించట్లేదు. దూరంగా ఉన్నారనమాట వాళ్ళు. అంత మధ్యలోకెళ్ళిపోతదది. అక్కడ క్ష వెంటనే కృష్ణుడు అక్కడికి వెళ్ళగానే కృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఇతనితో పెద్ద యుద్ధం చేస్తారు. బాగా అతను ఓడిపోయి అంటే హ్మ్, చాలా బలంగా ఉంటాడు కదండీ! ఇన్ని ఆహ్, బూన్ వరాలు. ఈ వరాలన్నీ వచ్చేసరికి అతనికి చాలా బలం ఎక్కువైపోతదనమాట. సో, ఆ బలాన్నంతా తగ్గించడానికి చాలా సేపు భీకర యుద్ధం చేస్తారీయన. చేసిన తర్వాత లాస్ట్‌లో అతనికి కొంచెం అతని ఓపిక తగ్గిపోయింది అన్న టైంలో సత్యభామకి ఒక బాణం ఇచ్చి పంపిస్తారు. ఆమె ఇట్లా ఒక పోటు పొడవగానే అతని ప్రాణం వెళ్ళిపోతది. అంటే ఈమె కూడా మాత గదా! అతనికి తల్లి గదా! సో, ఆ విధంగా అతన్ని మాయలోకి తీసుకొచ్చి సత్యభామ చేతిలో చంపేస్తారు. అయితే ఆ ప్రాసెస్‌లో ఈమె సత్యభామ చాలా అంటే అప్పుడు గర్వంగా ఉండేవాళ్ళు గదా! అంతకుముందు. చాలా గర్వంగా ఉండి ఇంకేంటి నేను నాకు అంతా దొరికిందనే భ్రమలో ఉన్నప్పుడు ప్రాసెస్‌లో ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకోవటం విన్నదనమాట. రుక్మిణి మాతను గూడా నరకాసురుడు తీసుకెళ్ళిపోయాడు అని జెప్పేసరికి ఈమెకి బాధొచ్చింది. ఎంత వీళ్ళు ఇలా కొట్టుకున్నా గూడా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారనేసరికి బాధొచ్చి అయ్యో! అలా ఎలా తీసుకెళ్ళిపోతాడు నా కృష్ణుడికి ఆమె అంటే చాలా ఇష్టమైన భార్య. అలాంటి భార్యని తనకిష్టమైన భార్యని ఇతనెవరు తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. నేను గూడా హెల్ప్ చేస్తాను ఈ విషయంలో. అంటే, అవునా! నువ్వు గూడా హెల్ప్ చేస్తావా? రా నువ్వు గూడా హెల్ప్ చెయి అని జెప్పేసి అసలు యాక్చువల్‌గా చేయాల్సిందే ఆమె. అందుకని ఆమె మైండ్‌లో ఇలాంటి థాట్ పుట్టించి ఆమె గర్వాన్ని అంటే అవతల ఇంకొక స్త్రీ బాధపడుతుందంటే ఈమె గూడా బాధపడిందనమాట. బాధపడ్డ ప్రాసెస్‌లో ఆమెకున్న అసూయ, కోపం అవంతా తగ్గిపోయినియి. రుక్మిణి మాత మీద ప్రేమ ఏర్పడిందనమాట. అయ్యో! పాపం ఇలా ఆవిడ ఇబ్బంది పడుతున్నారు కదా! నేనేదో ఒక హెల్ప్ చేయాలి అని జెప్పేసి ఆమెకున్న ఈ కోపము బా కోపము,
ఈర్ష్య, అసూయ ఇవన్నిటిని తీసేసేసరికి ఆమెకి అద్భుతమైన శక్తి వచ్చిందనమాట. అంటే ఇతన్ని చంపగలిగిన శక్తి ఆమెకు వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు. అంతవరకు అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ ఇతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత అసలున్నదే ఇతని మాయే కదా అక్కడంతా. ఆ మాయంతా విడిపోతది. అక్కడ ఉన్న బందీలందరినీ ఈ గంధర్వులు, అప్సరసలు వనితలు ఉన్నారు కదా! వాళ్ళు ఆ మాయ నుంచి ప్రజలను విడిపించారు. కృష్ణుడు, సత్యభామ వచ్చి వాటిని విడిపించారు. ఈనాటికి సత్యభామ అంట నేనే మాతను అంటే రుక్మిణి మాతను నేనే కాపాడాను. నేనే విడిపించాను వీళ్ళందరినీ. వీళ్ళందరితో పాటు రుక్మిణి మాతను కూడా నేనే విడిపించాను అనే అనుకుంటారంట. ఆ భ్రమలోనే ఉంచడానికి మాత్రమే మాత హైలైట్ అవ్వలేదంట ఇక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా ఆవిడే హైలైట్ అయిపోతే ఇంకా మళ్ళీ కోపం అంటే కోపం కాదు. ఆహ్, కొంచెం డౌన్‌కి వస్తది గదా! ఆవిడ. తనని తను తక్కువ చేసుకుంటది కదా! అలా తనను తక్కువ చేసుకోకుండా ఉండటానికి సత్యభామకి అదే ఫీల్ ఉంచారనమాట. సో, ఈనాటికి కూడా సత్యభామ మాతను విడిపించింది నేనే అనుకుంటారట. అని ఇది ఈ దీనా మరియం ఆహ్, థాట్ అనమాట. అయితే నేను ఇంకొక కథలో విన్నదేంటంటే ఈ ఈ తర్వాత సత్యభామ హ్మ్, చాలా కాన్ఫిడెంట్‌గా అయిపోతదనమాట. ఆ తర్వాత సత్యభామకు అసూయ పోయింది. తను ఇంతకు ముందున్న కృష్ణుడు అంటే కృష్ణుడు ఆమెనొక్కదాన్నే ప్రేమిస్తాడు అనేది కాకుండా కృష్ణుడు ప్రేమ అందరిది. అందరితో ఈక్వల్‌గానే ఆయన ప్రేమిస్తారు అందరిని అని అట్లా తెలుసుకుంటదనమాట కృష్ణుడి మాయ అంతా. తనను తాను తక్కువగా భావించి ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అలా అంతవరకు అయిపోయింది. ఆహ్, అయితే నరకాసురుడిని వధలో ఆహ్, మాత పాత్రను సుజాత, సుమతి బాగా ప్రశంసించారనమాట. ఎంత గొప్ప పని చేశారు మాత అని చెప్పేసి పొగుడుతూ ఉన్నారు. తర్వాత చాలా చాలా కాలం రాజ్యంలో లేరు ఆవిడ. లేకపోయేసరికి వీళ్ళేమనుకున్నారు, వీళ్ళ పుట్టింటికి వెళ్ళారేమో విదర్భకి, అక్కడేమన్నా పనులున్నాయేమో అనుకున్నారంట కొంతమంది. అంటే అందరికి తెలీదు గదా! ఊర్లో చిన్న చిన్న వాళ్ళకి ఆహ్, మా మాత ఇక్కడ లేరు, వాళ్ళ పుట్టిన ఊరు ఎళ్ళినట్టున్నారు, చాలా రోజులయింది అని అనుకుంటున్నారట. మాత తిరిగి వచ్చినప్పుడు చాలా అలసిపోయినట్టు కనిపించారు అని అంజలి చెప్తోంది ఆ యుద్ధం తర్వాత. అయితే నరకాసురుని చెరలో విడిపించబడిన మహిళలు వాళ్ళ కుటుంబంతో చే కు కుటుంబంచే తిరస్కరించబడ్డారట. ఇన్ని రోజులు అతని దగ్గర ఉండొచ్చావు. నువ్వు నాకెందుకు అని జెప్పేసి వాళ్ళ హస్బెండ్స్ తిరస్కరించారంట. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడలేదంట. వాళ్ళందరిని మళ్ళీ ఎన్నో వేల మందిని మళ్ళీ ఇక్కడికి ఉమెన్స్ క్వార్టర్స్‌కి తీసుకొచ్చేసారు మాత. వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ కుటుంబాలన్నింటిని ఒక్కొక్కటిగా వెళ్లి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఒప్పించి ఇళ్ళకి మళ్ళీ పంపించేసారంట. అయితే నేను ఇంకొక బుక్‌లో చదివిందేంటంటే నరకాసురుడు చెరలో 16,000 మంది ఇరుక్కున్నారు. వాళ్ళు మళ్ళీ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోయేసరికి కృష్ణుడు వాళ్ళని చేసుకున్నారు అనేది కూడా ఇంకొక పర్సెప్షన్‌లో ఉంది. బట్ ఈ రైటర్ మాత్రం అది సపోర్ట్ చేయలేదు. అయితే ఈమె అడుగుతదనమాట. సుజాత అడుగుతుంది సుమతిని. అంటే సీతామాత లంకా ప్రవేశంలో సీతామాత లంకా ప్రవేశం చేసినట్టు మాత తనని తను అక్కడ రిస్క్‌లో పెట్టుకొని నరకాసురుడి దగ్గరికి వెళ్లారా? అంతేనా ఇది గూడా? అని అడుగుతోంది. అవును అంతే. అప్పుడు సీతామాత టైంలో శ్రీరాముడికి హెల్ప్ చేద్దామని ఆవిడ, ఇక్కడ శ్రీకృష్ణుడికి హెల్ప్ చేద్దామని శ్రీకృష్ణుడు అండ్ సత్యభామకి హెల్ప్ చేద్దామని ఈవిడ రూపంలోనూ ఆవిడ ఎప్పుడూ రిస్క్‌లో పెట్టుకొని చుట్టూతా ఉన్న వాళ్ళ ఉన్నతి కోసం ఉపయోగపడతారు మాత అని చెప్పి వీళ్ళు ప్రశంసిస్తున్నారు వీళ్ళిద్దరు. ఇంక పద పద అందరూ వస్తున్నారు. ఉమెన్స్ క్వార్టర్స్ నుంచి లే భోజనాలు తయారు చేయాలి అని చెప్పేసి హ్మ్. వీళ్ళింక పద పద అని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళిపోయారట. భోజనాలు ప్రిపేర్ చేయడానికి. అంతవరకు 15థ్ చాప్టర్ అయిపోయిందండి. 16థ్ చాప్టర్. ఇషాన్ డిపార్చర్. ఇషాన్‌కి 12 సంవత్సరాలు వచ్చేసింది. పెద్దోడైపోయాడు. సో, ఇంక అక్కడ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉండడానికి అతనికి విసుగ్గా ఉంది. అబ్బా! ఏంటి అంటే ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు చెప్పిన మాట చెప్పినట్టు వింటారు కదా! అప్పుడు లాజికల్ మైండ్ ఏం పనిచేయదు. తర్వాత టీనేజ్ దగ్గరకొచ్చేటప్పటికి వీళ్ళు ఇది ఇలానే ఎందుకు చేయాలి అని చెప్పేసి ఈవెన్ మన పిల్లలు కూడా అట్లనే అడుగుతారు కదండీ! అట్లనే ఇతనికి కూడా అంతా ఏది చెప్పినా కన్విన్సింగ్‌గా ఉండదనమాట. ఆమెకి ఎదురు చెప్పటం,
ఏది మాట్లాడినా లాజికల్గా ఏది ఇలానే ఎందుకు చేయాలి అట్లా అనటం మొదలు పెట్టాడు అనమాట ఈవిడ్ని, సుజాతతో. అయితే ఇంతవరకు నాకు ఎదురు చెప్పలేదు ఈ ఈ వీడు ఇప్పుడు చెప్తున్నాడు అని కొంచెం బెంగగా బాధగా ఉంది ఈమెకి. అంటే ఇక్కడ ఇతనికి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, ఉమెన్స్ క్వార్టర్స్ లో పెద్దాడవుతున్నాడు కదా. సో ఇంకా ఎక్కువ కాలం ఇతను ఇక్కడ ఉండలేడు అనుకుంటుంది. ఉద్ధవ్ గురించి అడుగుతాడంట. అసలు నా తండ్రి ఏమయ్యాడు, అట్లా అన్ని లాజికల్ గా అడుగుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఏ కథలు చెప్పినా నమ్మేసేవాడు. అసలు వాళ్ళ కుటుంబం ఏమైంది, నా తండ్రి ఏమయ్యాడు అని అలా ప్రతి క్వశ్చన్ అడుగుతుంటే దానికి ఈమె అన్ని చెప్పాలా లేదా ఈవిడికి అని ఆశ్చర్యం, అదే కొంచెం ఆలోచనలో పడిపోయి ఏం చెప్పగలిగేది కాదంట. తన తండ్రి తన బాల్యంలో తనను ఎత్తుకున్నట్టు తనకి గుర్తుందంట. ఒకరోజు కలలో ఆ ఉద్ధవ్ వచ్చాడు కదా, వచ్చి ఈమెను కూడా ఇలా స్పర్శించినట్టే ఆమెకి గుర్తుంది కదా కలలో, నిజంగానే జరిగింది కదా అని ఈ బాబుని ఎత్తుకున్నాడు అప్పుడు. సో నాకు ఆ ఎత్తుకున్న స్పర్శ గుర్తుందమ్మా, నా తండ్రి గురించి, సో నాకు తెలుసు, నా తండ్రి గురించి నాకు చెప్పు అని అడిగేవాడు అంట. అప్పుడు అనుకుంటుంది తిను నాకు వచ్చిన కళ నిజం అనుకున్నాను, మాత ఈ అనుభవం నాకు మాత్రమే కాదు ఇషానికి కూడా ఇచ్చారనమాట అని అనుకున్నారు. ఆ అయితే ఈమె గతం గురించి దాచింది, అంటే ఇవన్నీ చెప్పలేదు బాబుకి. ఉమెన్స్ క్వార్టర్స్ కి వచ్చే ముందు ఏం జరిగిందో, లేకపోతే ఆ, ఇషాన్ ఇషాన్ ఎలా ఏ టైం ఇక్కడికి వచ్చినాక పుట్టాడు అవన్నీ కూడా ఏం చెప్పలేదు. అయితే ఏమేం చెప్పింది, మీ నాన్న చనిపోయారు, నా కుటుంబం ఎవరు లేరు, నా కుటుంబంలో వాళ్ళందరూ కూడా చనిపోయారు అని చెప్పాను. ఉషా ఇషాన్ సారీ ఉద్ధవ్ కుటుంబం గురించి మాత్రం ఆ, చెప్పలేదు. అంటే వాళ్ళు బతుకున్నారని వాళ్ళకి దూరం అయ్యామనేది మాత్రం చెప్పలేదు, అలా ఉంచింది. కానీ అతను మాత్రం అడుగుతున్నాడు, సాటిస్ఫై అవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒకటికి ఆ, చెప్పేస్తుంది, దాటేస్తున్నట్టు చెప్తుంది అనమాట ఆవిడ. ఇతనికి అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. అయితే ఒకరోజు ఆ, వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ అనమాట. నేను కాసిని ఇష్టపడుతున్నాను అంటే, నువ్వు కాసిని ఇష్టపడటానికి వీల్లేదు, ఆ అమ్మాయి క్షత్రియులకు సంబంధించిన ఒక స్త్రీ, ఒక అమ్మాయి, వాళ్ళు మనకి ఎందుకు ఇచ్చి చేస్తారు, మనం వైశ్యులము, తక్కువ జాతి వాళ్ళం మనం, తన తండ్రికి తెలిస్తే నీ ప్రాణాలకే ముప్పు, చంపేస్తారు, మీ ఇద్దరి వివాహం జరగటం అనేది అసాధ్యం, నువ్వు ఆ అమ్మని మర్చిపో అని చెప్తే అసలు ఆ ఏజ్ లో వినే పరిస్థితి ఉండదు కదా పిల్లలు. అట్లాంటిది ఇక అతను అలిగి వెళ్ళిపోతాడు. నువ్వు ఇట్లా అని చెప్తావు, నేను కాశీని చాలా ఇష్టపడుతున్నాను, ఎట్లయినా నా ప్రాణం పోయినా సరే నేను తననే చేసుకుంటానని చెప్పేసి అలిగి బయటకు వెళ్ళిపోతాడు ఆ రూమ్ నుంచి. ఇంకా ఎక్కడో వెళ్ళిపోయి ఆ గార్డెన్ లో అలిగి కూర్చుని పోయాడు అనమాట. ఈమెకి ఏం చేయాలో తెలియదు. ఈమె కూడా కామ్గా అలా రూమ్ లో కూర్చునిపోయి ఆలోచిస్తూ ఉంది. ఆ ఆలోచిస్తున్న టైంలో సాయంత్రం ఎప్పుడుకో, పొద్దున వెళ్ళిన పిల్లాడు సాయంత్రానికి ఎప్పుడుకో వస్తాడనమాట. మాట్లాడకుండా అట్లా నలిగి ఏం తినకుండా పడుకున్నాడు అనమాట. అయితే ఆ రోజు నెక్స్ట్ డే మాత వచ్చారు ఉమెన్స్ క్వార్టర్స్ కి, వచ్చి సుమతి వచ్చి పిలిచిందనమాట. మాత నిన్ను పిలుస్తున్నారు సుజాత, ఒకసారి రా అక్కడ ఆ, లోటస్ పాండ్ దగ్గరికి అని పిలిచి వెళ్ళారు. ఈమెకి ఇప్పటిదాకా ఎవరికి చెప్పుకోవాలి ఇదంతా తెలియలేదు. మాత వచ్చేసరికి ఈమెకి ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. దేని గురించి వచ్చి ఉంటారో అనుకుని వెళ్ళి, అయినా నేను ఇదంతా మాట్లాడాలి ఇషాన్ గురించి, ఇట్లా మొండికేస్తున్నాడని చెప్పాలి అని చెప్పి వెళ్ళింది తిను. అప్పుడు మాత స్టార్ట్ చేశారు, ఇషాన్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను నేను, అది నీకు చెప్పడానికి వచ్చాను అంటే, నాకు కూడా కావాల్సింది అదే అమ్మా అని చెప్పేసి, ఏ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది. నేను ఇషాన్ గురించి చాలా బాగా ఆలోచించాను. తను ఇక్కడ ఉండడు, ఇంకా ఉమెన్స్ క్వార్టర్స్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు, పెద్దోడు అయిపోతున్నాడు కాబట్టి. సో అతనికి డాన్స్ కూడా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ అవ్వాలి కదా. అందుకని ఒక డాన్స్ కమ్యూనిటీ ఫ్యామిలీని చూశాను, అక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అంటే మంచి డాన్స్ రావాలంటే సాధన ఎక్కువ చేయాలి కదా. సో ఆ వయసు వచ్చింది ఇప్పుడు, ఆ సాధన చేయడానికి ఒక మంచి సర్కమ్స్టాన్సెస్ నేను అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడుగుతుంది. అయితే చెప్తుంది ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారు అంటే, పాండవులు ఆ, ఆయన సత్యభామ సత్యభామ వల్ల ఆడపడుచు, ఆ, సుభద్ర, ఎస్, సుభద్ర ఓ, ఇంద్రప్రస్థలో ఒక పాండవులు కొత్తగా నిర్మిస్తున్న ఇంద్రప్రస్థ, అక్కడ సుభద్ర కొత్త డాన్సర్స్ ని వెతుకుతుంది.
సో, ఆ ప్రాసెస్‌లో ఇతన్ని గూడా అక్కడికి పంపిస్తాను. కొన్ని వేరే వేరే ఊర్ల నుంచి కొన్ని ట్రూప్స్‌ని తెప్పించారనమాట. తెప్పించిందంట ఆవిడ. కొన్ని కొన్ని ఫ్యామిలీస్ వచ్చేసాయి అక్కడికి. ఇతన్ని గూడా ఆ ఫ్యామిలీస్‌లో ఒక ఫ్యామిలీ దగ్గరికి చేరుస్తాను. వాళ్ళు మంచి డాన్సర్సే గాదు, చాలా మంచి మనుషులు, వ్యక్తులు గూడా. వాళ్ళకి పిల్లలు లేరు ఎప్పటినుంచో. ఎవరైనా ఉంటే వాళ్ళని పెంచుకుందాం అని వెతుకుతున్నారు. ఏమంటావు నువ్వు, పంపించనా అని అడుగుతదనమాట. మీరు ఏది చేసినా తన మంచి కోసమే, నా మంచి కోసమే చేస్తారు కదమ్మా! అని ఒప్పుకుంటది ఫస్ట్. ఆ నగరానికి పంపిద్దాం అనుకుంటున్నానంటే, అయితే ఎక్కడికి వాళ్ళల్లో ఒక వృద్ధ దంపతులు ఉన్నారంట. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇషాన్ గురించి చెప్పాను నేను. ఈ వృద్ధ దంపతులకి, ఇషాన్‌కి, ఈ సుజాతకి కూడా ఒక కనెక్షన్ ఉందండి. అది చెప్తాను తర్వాత. ఇషాన్ అక్కడికి వెళ్తాడు. పంపిస్తాను. ట్రైనింగ్ ఇవ్వడానికి మాట్లాడాను వాళ్ళతో ఆల్రెడీ. వాళ్ళు పర్ఫెక్ట్ డాన్సర్స్. చాలా బాగా డాన్స్ చేస్తారు. బెస్ట్ డాన్సర్స్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా బానే చేస్తారు. వాళ్ళ చేత ఈ ఆహ్, ఈ బాబుకి ట్రైనింగ్ ఇప్పిస్తాను. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు తన సొంత మనిషిలాగా ఇతన్ని ప్రేమగా చూసుకుంటారు అని చెప్తారు మాత. సరే అమ్మా అని ఒప్పుకుంటది ఈవిడ. వృద్ధ దంపతులకు సుజాత అడుగుతుందనమాట. మాత, నేను కూడా వెళ్ళాలా ఇషాన్‌తో పాటు? నేను ద్వారకలోనే ఉండాలా? అని అడుగుతదనమాట. అయితే ఈమె చెప్తారు మాత, "నువ్వింకా ఇక్కడ చేయాల్సిన పనులున్నాయి. సో, నువ్విక్కడే ఉంటావు. ద్వారకలో ఉంటేనే మంచిదనుకుంటున్నాను నేనైతే నువ్వు. ఇక్కడే ఉండు కొన్ని రోజులు. హ్మ్. నువ్వు కావాలంటే ఆ వృద్ధ దంపతులని కల్పిస్తాను. ఎప్పుడైనా నువ్వు మాట్లాడతావా? పోనీ వృద్ధ దంపతులని కలిసి నీ బాబుని ఎలా చూసుకోవాలి ఏంటనేది చెప్తావా? మాట్లాడతావా? అంటే నీకు గూడా వాళ్ళని చూస్తే కొంచెం ఊరట కలుగుతది గదా! వీళ్ళు చూసుకుంటారు లేదా నా కొడుకునని. నువ్వు కలుస్తానంటే నేనొకసారి కలిసేలా చేస్తాను అంటే, లేదమ్మా నేను కలవదలుచుకోలేదు. నాకిప్పటికే ఆహ్, వీడు ఇక్కడ ఉండదలుచుకోలేదు. సో, వీడిని పంపిద్దామనే ఆలోచనలో ఉన్నాను. వీడెళ్ళి అక్కడ వాళ్ళతో సర్దుకొని కొంచెం బాగా మింగిల్ అయ్యేలాగా ఉంటే చాలు. నేను చూసినా చూడకపోయినా పర్వాలేదు. నాకు మీ మీద నమ్మకం ఉంది. మంచి వ్యక్తుల దగ్గరికే పంపిస్తారని అని చెప్తదనమాట తిను. అయితే ఫస్ట్ కొత్త ప్లేస్ కదా! అతన్నెళ్ళి వాళ్ళకి దగ్గర అవ్వనివ్వండి. నేను తర్వాత ఎప్పుడైనా చూస్తాలే అని చెప్తది. తనని వదిలి నేనెప్పుడూ ఉండలేదు. కానీ అదే నాకు బాధగా ఉంది. కానీ వాడి భవిష్యత్తు కోసం వదలాలి కదా! తప్పదు కదా! అని మళ్ళీ అంటదనమాట. నీ గతం గురించి ఇషాన్‌కి చెప్పే టైం వచ్చింది సుజాత అంటారు మాత. ఉద్ధవ్‌కి ఏమైంది అవన్నీ ఏం చెప్పలేదమ్మా ఇప్పటిదాకా. ఆహ్, అంటే నువ్వు చెప్పు, ఉద్ధవ్‌కేమైంది? అసలు నువ్విక్కడ ఎందుకున్నావు? నువ్వు ద్వారకలో బయటికెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నావు? అవన్నీ వాడికి తెలియాలి. అయ్యాడు కదా! చెప్పు అని చెప్తారు మాత. ఇంకా ఎంత టైంలో వెళ్తాడతను? ఎన్ని రోజుల్లో వెళ్తాడమ్మా? అని అడుగుతది. ఇంకా కొన్ని వారాల్లో వెళ్తాడు. నువ్వు కలవనంటున్నావు గదా! ఇప్పుడు. మళ్ళీ హస్తినకి ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఉంటే గనక ఇంద్రప్రస్థకి అప్పుడు వాళ్ళతో పాటు పంపిస్తాను. ఎవరెళ్తే వాళ్ళతో పాటు చూసి ఒక 2, 3 కొన్ని వారాల్లో పంపిస్తా అని చెప్తదనమాట. అని వెళ్ళిపోబోతుంది. ఆహ్, అప్పుడు చెప్తది. తనకి కాశీని వదిలి వెళ్ళాలంటే ఇష్టపడట్లేదమ్మా తను. అంటే మాతో వెళ్ళేవాళ్ళు ఆగి, "కాశీనియా?" అని ఆగుతారు. ఆగితే, "అవునమ్మా, అంబా కూతురు కాశిని. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళ హస్బెండ్‌కి తెలిస్తే నా బాబుకి ఇబ్బంది కదా!" అనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు కదా! వీడు ఆ అమ్మాయిని ఇష్టపడటం. అంటే నువ్వెవరు చెప్పడానికి? ఏది ఎవరికి కరెక్ట్ అనేది వాళ్ళే డిసైడ్ జేసుకోవాలి. మనమెవరం మధ్యలో? అంటే మంచిదే అతను ఆ అమ్మాయిని ఇష్టపడటం. వాళ్ళకొక బంధం ఉంది గాబట్టి ఇష్టపడ్డారు. భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు కలుస్తారు. ఇప్పుడెళ్ళినా సరే ప్రస్తుతానికైతే వారిద్దరూ మార్గాలు వేరు వేరుగానే ఉండాలి అని మాతో చెప్పి వెళ్ళిపోతారు. ఈమె వస్తది. వచ్చి దిగులుగా కూర్చుంటదనమాట. నా కొడుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతాడేమో అయ్యో! అని బాధగా కూర్చుంటే వస్తాడు. ఇతనికి కోపం కాస్త తగ్గింది, చల్లారింది. అమ్మా ఎందుకలా ఉన్నావు దిగులుగా అని అడుగుతాడు. హ్మ్. నిన్ను ఇబ్బంది పెట్టానా? ఇన్ని సంవత్సరాలుగా నేనిప్పుడు ఎప్పుడు నిన్నిలా అనలేదు. కానీ నువ్వు కాశిని గురించి అలా మాట్లాడేసరికి నాకు బాధగా ఉంది. అందుకనే మాట్లాడలేదు నీతో. నన్ను క్షమించు అని అడుగుతాడు. అయితే చెప్తారు. మాత నిన్ను పాండవులు కొత్తగా నిర్మించిన హస్తినికి పంపిద్దాం అనుకుంటున్నారు. నువ్వు వెళ్ళటానికి ఇష్టమేనా? అని అడుగుతది. ఆహ్, అని తన గతాన్ని కూడా చెప్తదనమాట. మీ నాన్న నేను ఇష్టపడ్డాం ఒకరినొకరం. పెళ్లి కూడా చేసుకున్నాము. ఆహ్, సో, నువ్వింకా నా కడుపులో ఉన్న టైంలో ఇలా వెళ్ళిపోదామని వెళ్ళిపోయే టైంలో అతన్ని చంపేశారు. అంటే ఇతను మా నాన్న
ఎంత మంచివారు. తన నీ కోసం తన సర్వస్వాన్ని వదిలేశారమ్మా. నేను మా నాన్న వల్ల గర్వపడుతున్నాను మా నాన్న చేసిన పనికి. మరి మా అమ్మమ్మ తాతయ్యలు ఏం చేశారు? అప్పుడేం చేయలేదా అంటే, మా అమ్మమ్మ తాతయ్యల గురించి కూడా చెప్పింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయారని. అయితే వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. మహేంద్రకి భయపడి వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు. అంటే మరి మా నాన్నమ్మ తాతయ్య ఏం చేస్తారు? అంటే వాళ్ళకి అసలు ఉద్ధవ్‌కి ఒక కొడుకున్నాడని తెలీదు. నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా తెలీదు. అసలు నీ గురించి తెలుసో లేదో నేనింక కలవలేదు. తర్వాత ఇక్కడ వుమెన్స్ క్వార్టర్స్‌లోనే ఉండిపోయాను అని చెప్తది. "నువ్వు ఎప్పటికైనా కలవాలి వాళ్ళని" అని చెప్తది అతనికి. ఉద్ధవ్‌కి కుమారుడున్నాడనే విషయం కూడా తెలీదు. ఏదో ఒక రోజు నువ్వు వాళ్ళని కలవాలి. ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావని మహేంద్రకి తెలిస్తే ప్రమాదం. అందుకని నువ్విప్పుడు ఎళ్ళొద్దు. ఇంద్రప్రస్థలో కొంతకాలం అక్కడ ఉండి నువ్వు కొంచెం మంచి డాన్సర్ అయిన తర్వాత మాత చెప్తారు ఎప్పుడెళ్ళాలి ఏంటనేది. అప్పుడు ఎళ్దువు గాని. ఇప్పుడు తొందరపడకు. మహేంద్రకి మనిద్దరం ఉన్నామని తెలిస్తే మనిద్దరి ప్రాణాలకే ప్రమాదం అని చెప్తది. మాత అరేంజ్ చేసినట్టు నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్తది. ఇంకా కొన్ని వారాల్లో నువ్వు వెళ్తావంటే, "నువ్వు వెళ్తావా? అంటే ఏంటమ్మా నువ్వు రావా అక్కడికి? నేనొక్కడినే వెళ్ళాలా?" అంటే "నేనిప్పుడే రాను. నేనింకా ఇక్కడ చేయాల్సిన పనులున్నాయని మాత చెప్పారు. నేను తర్వాత వస్తానమ్మా. నువ్వు వెళ్ళు" అని చెప్తది. అయితే అంబ, కాశినికి ఇతను త్వరలో ఎళ్ళిపోతున్నాడు వేరే ప్లేస్‌కి అని తెలిసిందంట. అందుకని ఇషాన్‌కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు. అంబ వచ్చి, "నీ కొడుకుని నువ్వు ఇన్ని రోజులు అతను పుట్టిన దగ్గర నుంచి వదిలి ఉండలేదు కదా! నీకు కష్టమేమో సుజాత" అని ఈమె చెప్తుంటే, కాశినికేమో అసలు బాధగా ఉంది అతన్ని వదలాలంటే. ఎందుకంటే కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి ప్రేమిస్తూనే ఉంది కదా! సో, వీళ్ళిద్దరికి కూడా గత జన్మ బంధం ఉంది. అందుకే ఇంత ఎఫెక్షన్ ఉంది వాళ్ళిద్దరికీ గూడా. సో, ఆమె చాలా బాధపడుతుందనమాట. అంబ ఆహ్, అయితే చెప్తుంది. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది గదా! అతన్ని వదలాలంటే, అంటే కాశినిని కూడా అని అంది అంబ. అంబ నీ భర్తకు తెలిస్తే చాలా ప్రమాదము. ఇప్పుడే వెళ్ళిపోవటం బెటరు. కొంచెం ఈ టైంలో దూరం పెరిగితే వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు మర్చిపోతారులే అని చెప్తే, అది అది అవ్వని పని అని చెప్తది తను అంబ. కాషిని అంత స్ట్రాంగ్‌గా ఉంది అతని విషయంలో. సో, అది అవ్వదు అని చెప్తది. ఆహ్, వారిది పూర్వజన్మ బంధము. అందుకే ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అని అంబ కూడా చెప్పింది. ఇషాన్ కాషినిని వదిలి వెళ్ళాలి అంటే బాధగా ఉన్ ఇషాన్ చెప్తాడనమాట. నిన్ను కాషినిని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. అయినా కాషినికి ప్రామిస్ చేశాను నేను ఎప్పటికైనా తిరిగొస్తాను అని. మళ్ళీ వస్తాను తప్పకుండా అంటే, ఇంక ఈ అమ్మాయికి అసలు కాషిని అని తలుచుకుంటేనే కాళ్ళు వణికిపోతున్నాయి. ఈ ఈ విషయం తెలిస్తే వాళ్ళ హస్బెండ్ ఇతని ప్రాణం ఎక్కడ తీసేస్తాడా? ఉద్ధవ్ చనిపోయాడు కదా! అట్లనే నా కొడుకుని కూడా చంపేస్తారా? అనే అంటే కాషినిని చేసుకోవడం ఇష్టమే. కానీ వాళ్ళ నాన్నకి భయపడుతుంది ఈవిడ. ఇతని ప్రాణం గూడా పోతే, నాకు ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక ఆధారం నువ్వొక్కడివి. నిన్ను గూడా చంపేస్తే నాకు కష్టం. అట్లాంటి మాటలు మాట్లాడకు నువ్వు. ఆ ఆశలు తగ్గించుకో అమ్మాయి మీద అని జెప్తది. అయినా ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకులే గానీ, నువ్వు ఫస్ట్ అయితే మాత చెప్పినట్టు ఇంద్రప్రస్థకి వెళ్లి మంచి డాన్సర్‌వి కా అని చెప్తదనమాట. అక్కడి వరకు 16థ్ చాప్టర్ అయిపోతుంది. టైం అయిపోయినట్టుంది గదా! ఇంకొక చాప్టర్ ఉందండి. అది చెప్తే ఆహ్, పార్ట్ 1 అయిపోతది. చెప్పేనా? లేకపోతే తర్వాత చెప్పుకుందామా? నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ చెప్తే 17థ్ చాప్టర్ ప్రపంచం పిలుస్తోంది అంట. ఈశాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్ని వారాలు గడిచాయి. ఈమె మాత్రం అలా డల్‌గా అంటే నేను మళ్ళీ ఒంటరిదాన్నయిపోయినా. ఇంతమందున్నా వుమెన్స్ క్వార్టర్స్‌లో ఆమెకి కొంచెం డల్‌గా ఎవరు పలకరించేవాళ్ళు లేరు. అంబ గూడా ఈ మధ్య రావట్లేదు. కాషిని కోసం వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు కాషిని గూడా రావట్లేదు ఆ బాబు. ఇషాన్ లేడు కాబట్టి. సో, అంబ గూడా రావటం తగ్గిపోయింది. ఒంటరిగా అనిపిస్తుంది ఈమెకి. మళ్ళీ నేను ఒంటరిదాన్నయిపోయాను అనుకుని మనసులో తను డల్‌గా అయిపోయింది. సుమతి కూడా కొంచెం క్లోజ్ అయిపోయిందిలే గానీ, ఆమె పనుల్లో క్వార్టర్స్‌లో పనులుంటాయి గదా! ఆమె పనుల్లో ఆమె బిజీగా ఉండటం వల్ల, వీళ్ళు లోన్‌లీగా కూర్చొని మాట్లాడుకోవడానికి టైం దొరకలేదు. అందుకని ఈమె అలా ఉండిపోయింది. అయితే కొన్ని వారాలు గడిచిన తర్వాత సుమతి వస్తది. అసిస్టెంట్. అక్కడ ఉండే అసిస్టెంట్ వచ్చి, "సుజాత నీకోసం ఎవరో ఒకతనొచ్చారు. అతను వుమెన్స్ క్వార్టర్స్ లోటస్ పాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు వెళ్ళు" అని చెప్తది. "నా కోసమా? నా కోసం ఎవరొచ్చారబ్బా మగ మనిషి" అని చెప్పి ఈమె ఆశ్చర్యపోయింది. ఎవరో తెలీదు. వెళ్లి చూద్దాం అని చెప్పేసి ఇంకా ఆమె చేసే పని ఆపేసి వెళ్ళిపోతదనమాట.
అయితే అక్కడికి వెళ్ళేసరికి ఒక మనిషి పెద్ద స్ట్రౌట్ పర్సనాలిటీ హైట్గా ఉన్నాడనమాట మనిషి. అటు తిరుగున్నాడు, వెనక్కి తిరుగున్నాడు. వెనక నుంచి చూస్తుంది, ఎవరు ఇతను ఇంత ఆ, బలంగా ఉన్నారు, నా కోసం రావటం ఏంటి, అసలు ఎవరు ఇతని మొహం తెలియట్లేదు అని చెప్పేసి డౌట్గా నడుస్తుంది అతని వైపు. దగ్గరికి వచ్చే కొద్దీ ఏమో ఎవరబ్బా అని యాంగ్జైటీతో వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అభిషేక్, వీళ్ళ అన్నయ్య అన్నమాట. చిన్నప్పుడు దీంతో పాటు పెరిగిన అన్నయ్య, సొంత అన్నయ్య కాదు. అయినా బాగా క్లోజ్ వీళ్ళు, మంచిగా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు అప్పుడు చిన్నప్పుడు. మ్మ్. అభిషేక్ అని ఫీల్, చాలా హ్యాపీ ఫీల్ అయింది. అభిషేక్, నువ్వేనా ఇట్లా వచ్చావు, నన్ను అసలు ఎలా, నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది అనమాట. అతను ఇంకా చాలా హ్యాపీగా ఉంది అతనికి. అతనికి ఏంటి, చిన్నప్పటి నుంచి వీళ్ళతోనే ఉండాలని కదా, అలాంటిది ఆ మహేంద్ర అనవసరంగా తీసుకెళ్ళిపోయాడు నన్ను ఇక్కడ నుంచి అని ఫీల్ అవుతాడు అనమాట. అయితే అభిషేక్ చెప్తాడు, మీ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నావు కదా, ఎలా ఉన్నారు ఏంటంటే అవంతా ఆ, మహేంద్ర ఆడిన డ్రామా. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. మా బాబాయ్ ఉన్నారు, ఆయన పెద్దగా నన్ను పట్టించుకోరు, అయినా వాళ్ళని గ్యాదర్ చేసి నన్ను పంపించారు ఎందుకంటే అప్పుడు అని వాళ్ళ అమ్మ గురించి చెప్తారన్నమాట. మనం చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు మహేంద్ర వచ్చి అమ్మ మీద అఘాయిత్యం చేశాడు. ఆ సంఘటన నేను చూశాను. ఆ, అప్పుడు నాన్న ఇంట్లో లేరు. అప్పటి నుంచి నన్ను ఆ, ఎప్పుడెప్పుడు పంపించేద్దామనే చూస్తాడు. అంటే అతని గురించి నేను అందరికి చెప్పేస్తానని భయపడ్డాడు. అందుకని నన్ను పంపించేద్దామని చూశాడు. సరే, అమ్మ ఎలాగో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ రోజు అట్లా చూసిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి నైట్ వాళ్ళ నాన్న నిద్రపోతున్నారు అనమాట. నా కొలీగ్ అయిన మోహిత్, మోహిత్తో నేను వెళ్ళిపోతున్నాను, ఇట్లా వీడి ఆ, దురాక్రమణలు ఎక్కువైపోయినాయి, మహేంద్ర నన్ను బతకనివ్వట్లేదు, ఈవెన్ డాన్స్ కమ్యూనిటీలో కూడా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, నేను తలెత్తుకోలేకపోతున్నాను, నా మొహం ఎవరికి చూపించుకోలేకపోతున్నాను, అవన్నీ అతనికి తెలుసు మోహిత్కి. సో నన్ను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళిందమ్మా. కానీ నేను నిన్ను చూసుకోలేకపోయాను, సారీ, నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను నిన్ను చూసుకోలేకపోయాను అని అడుగుతాడనమాట. చెప్తా, అవునా, అమ్మని అంత దారుణం చేశాడా అతను, నేను అతనితో వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఆ అంజలి చెప్పినప్పుడు కూడా ఇంత దారుణంగా అనుకోలేదు నేను. అమ్మ ఎంత బాధపడి ఉంటుంది, నేను ఇన్ని రోజులు అమ్మని ఎంత ద్వేషించాను, ఆ, నాకు ఇప్పుడు అమ్మ ఎదురుగా కనిపిస్తే బాగుండు అనిపిస్తోంది అని చెప్పి ఇంకా బాధపడతాను. మ్మ్. అయితే ఇతను చెప్తాడు, వీళ్ళు మా బాబాయ్ తీసుకెళ్లారు కదా నన్ను, అయితే ఆ మహేంద్ర గురించి అందరికి చెప్పేస్తాను ఒకటి, ప్లస్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను కదా, తర్వాత అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా ఆ, నిన్ను నిన్ను ప్రొటెక్ట్ చేస్తే అతనికి అడ్డు కదా అని చెప్పేసి నన్ను తొలగించడానికి ఈ పని చేసి మా బాబాయ్ని పిలిపించి నన్ను అతనితో పంపించేశారు. అతను అక్కడికి తీసుకెళ్లి నన్ను వీళ్ళు క్షత్రియ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇతనికి యుద్ధంకి సంబంధించిన శిక్షణ మొత్తం ఇప్పించాడంట. అతనికి అసలు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు బాణాలు, యుద్ధ సామాగ్రి వాటి మీద ఎక్కువ ఇష్టం ఉండేది. అప్పుడు కూడా డాన్సర్స్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు కూడా అట్లా ఇష్టంగా తను అన్ని నేర్చుకున్నాడు. ఒక అద్భుతమైన స్త్రీని వివాహం చేసుకున్నాను, ఇప్పుడు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. నువ్వు రావాలి తప్పకుండా, నా దగ్గరికి వచ్చేసేయి, ఇన్ని రోజులు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అన్న బాధ్యత ఇప్పుడైనా చేస్తాను, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, ఇప్పుడు రా నాతో అని పిలుస్తాడనమాట. ఉమ్. ఆ, అయితే ద్వారక వచ్చేసాను నేను, ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాను ఇక్కడికి. ద్వారక వచ్చిన కొన్ని రోజులకే నిన్న ఒక రోజు, ఆ రోజు బయట చూశాను, గుర్తుందా, నువ్వా కదా అని చెప్పేసి మదన పడిపోయాను. నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అయితే ఒక రోజు ఇక్కడ చాలా మందిని అడిగాను, ఆ పేరు కల వాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు. అందుకని ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్న ఏమో నువ్వు చనిపోయావు, ఆ, ఇంకెవరు లేరు నాకు అని అంటున్నారు. అలా కాదు, తను మాలిని బతికే ఉంది నాన్న అని చెప్పినా కూడా నమ్మలేదు అని చెప్తాడు అతను. మ్మ్. అయితే తిని చెప్తోంది సుజాత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, వీడు వీడి దురాక్రమణలు పెరిగిపోయినాయి, నేను ఇంకా లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన రోజు అది, ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ ఇస్తే నేను కూడా వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది, అందుకని ఉద్ధవ్ నా బాధ, ఇప్పుడు అమ్మని ఎలా మోహిత్ కాపాడాడో అట్లానే ఉద్ధవ్ కూడా నా బాధ చూసి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి నన్ను తీసుకుని వెళ్ళిపోదాం, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, నన్ను ఇష్టపడ్డాడు, తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము, నాకు ఒక బాబు కూడా ఉన్నాడు, ఇషాను. ఆ రోజు పారిపోయే రోజు ఆ, చంపేశాడు వాడు దుర్మార్గుడు. నన్ను కూడా ఇట్లా చేస్తే మాత, మాత అంటే రుక్మిణి మాతని ఇక్కడ మేము మాత అని పిలుచుకుంటాము, మీ యువరాణిని అంటే నవ్వుతుంది అనమాట. ఇతను అక్కడే నారాయణి ఆర్మీలోనే వర్క్ చేస్తుంటాడు.
ఒక సైన్యాధికారి సైన్యం కింద అంబ వాళ్ళ హస్బెండ్ కింద వర్క్ చేస్తుంటే మీ మీ యువరాణి మా మాత ఆవిడ వల్లనే నేను అలా బతికి బట్టగట్టాను. సో నన్ను సేవ్ చేశారు ఆవిడ. నేను చాలా కృతజ్ఞతతో ఉండాలి ఉన్నాను ఆమెతో. ఆమెకి ఇంతకు ముందు అమ్మ చెప్పినప్పుడు కూడా పెద్దగా అనుకునేదాన్ని కాదు. ఇవన్నీ ఏవో చెప్తుందిలే అమ్మ అనుకునేదాన్ని. కానీ ఆమె గొప్పతనాలు ఒక్కటి తర్వాత ఒకటి వింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తోంది. రెస్పెక్ట్ పెరుగుతుంది ఆవిడ మీద అని చెప్తుంది మాత గురించి. అయితే నాకు తెలుసు ఉద్ధవ్ చాలా మంచి ఫ్రెండ్ నాకు అప్పుడు. అప్పట్లో నా ఏజే ఉండేది కదా, ఇద్దరం క్లోజ్ ఉండేవాళ్ళం. మంచి అప్పట్లోనే బాగా ఆలోచించేవాడు వాడు. చాలా మంచి మనిషి. అమ్మ కూడా చెప్పింది వీడికి మంచి భవిష్యత్తు ఉంది డాన్స్లో అని చెప్పింది అప్పట్లో. ఆ, పాపం అంత మంచి మనిషిని చంపేస్తారా వీళ్ళు దుర్మార్గులు అని మాట్లాడతాడు ఉద్ధవ్ గురించి. ఇంకా పాస్ట్ గురించి అట్లా మాట్లాడుకుంటూ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఇంక వాళ్ళ అమ్మ గురించే. అమ్మ బతికే ఉండొచ్చు. నాకు తెలిసి మోహిత్ చాలా బాగా చూసుకుంటూ ఉండొచ్చు. అమ్మని మనం ఎప్పటికైనా కలవాలి అని అనుకుంటాడనమాట. వెతుకుతున్నాను కానీ దొరకలేదు. అమ్మ ఆచూకీ తెలియలేదు. దొరికితే మాత్రం మనం కంపల్సరీ అమ్మని తెచ్చుకోవాలి మళ్ళీ అని చెప్తాడు ఇతను. సుజాత ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ మాత. మాత మాత ఇక్కడ ఏం హెల్ప్స్ చేస్తున్నారు మిగతా ఉమెన్స్‌కి వాళ్ళందరి గురించి సుజాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నారు మాత. బయటేమో ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆవిడ చేసే పని మాత్రం చాలా గొప్ప పని అని చెప్తారనమాట. నువ్వు మాతని పొగడటం అనేది పెట్టుకుంటే కనుక మా ఆవిడ దగ్గర పెట్టుకో, నా దగ్గర కాదు. నాకు తెలుసు మాత గురించి యువరాణిలాగా. కానీ మాత ఇవన్నీ చేస్తున్నారని చెప్తే మా ఆవిడ చాలా పెద్ద ఫ్యాన్ మాతకి. రుక్మిణీ మాతే లక్ష్మీ మాత పూర్వజన్మలో ఆ, లక్ష్మీ మాత అవతారమే రుక్మిణీ మాత అని నమ్ముతుంది తను. అంటే ఒక దేవతలాగా ఆరాధిస్తూ ఉంటుంది మాతని. మనం అంటే చిన్నప్పటి నుంచి అమ్మ కథల్లో వీటిల్లో విన్నాం కాబట్టి ఇవన్నీ యువరాణిలానే చూడగలుగుతున్నాను నేను. కానీ మా ఆవిడ పేరు మాలిని అనుకుంటా. ఒక్క నిమిషం చెప్తాను. ఆమ్, ఆమె ఆరాధిస్తూ ఉంటది. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే మాత గురించి మా ఆవిడకి చెప్పు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే నువ్వు కూడా మాతని ఆరాధన భావంతో చూస్తున్నావు కదా, మా ఆవిడ కూడా అంతకంటే ఎక్కువ ఆరాధన భావంతో చూస్తుంది. సో మీరిద్దరు బాగా సరిపోతారు అని చెప్తాడు అతను. మాత తనకు కలలో కనిపించి చెప్తుందంట అభిషేక్ భార్యకి, నీ భర్త చెల్లెలు రాజప్రస్థానం అంతఃపురంలో ఆ, నీ భర్త తనను చూస్తాడు అని చెప్పారట ఈమె ఇక్కడికి రాకముందు. అందుకని ఇక్కడికి ద్వారకకి వెళ్దాం మనం, నీ ఫ్యామిలీని కలవచ్చు నువ్వు అని చెప్పేసి నన్ను తనే తీసుకొచ్చింది తెలుసా. నా భార్య చాలా మంచిది, నువ్వు వెళ్తే చాలా బాగా ఆరాధన సారీ ఆప్యాయంగా చూసుకుంటుంది, రా నాతో పాటు వెళ్దాము అని చెప్తే, లేదు నేను ఇప్పటికిప్పుడు రాలేను, మాత పర్మిషన్ తీసుకునే వస్తాను. మేబీ ఇషాన్ వెళ్ళిపోయే టైంలో నాకు చెప్పారు మాత నువ్వు ఇక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయని. ఇదే దానేమో, దానిలో ఒక అంతరార్థం అదేనేమో అని అడుగుతుంది అని చెప్పి అడుగుతుంది అనమాట. నీకు పిల్లలు ఉన్నారా, ఎంతమంది పిల్లలు అంటే అతను చాలా హ్యాపీగా మాట్లాడే మనిషి డల్ అయిపోతాడనమాట. అయ్యో ఏమైంది అని అలా డల్గా అయిపోయావు అని అడిగితే ఆ, మేనక ఆవిడ పేరు మేనక. మేనకకి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇంతకుముందు. అయితే అతని మొదటి భర్త యుద్ధంలో చనిపోయారనమాట. ఆ యుద్ధంలో ఇతని ఫ్రెండ్ అభిషేక్ వాళ్ళ ఫ్రెండే అంట అతను. చనిపోయినప్పుడు వాళ్ళకు ఒక పాప ఉందంట వాళ్ళిద్దరికి కలిపి. అయితే ఆ పాప ఏమనుకుంటది, మా నాన్నని కాపాడలేకపోయారు వీళ్ళు అని చెప్పేసి ఆ అమ్మాయి వీళ్ళ మీద కోపం పెట్టుకుందంట అభిషేక్కి. అందుకని అభిషేక్తో పెద్దగా మాట్లాడదంట. ఆమెకి పెళ్ళిడొచ్చి పెళ్లి కూడా చేసేసారంటలే, కానీ వీళ్ళకి పిల్లలు పుట్టలేదంట. అందుకని మాకు పిల్లలు లేరు. ఉన్న ఒక పిల్లేమో అలా కోపం తెచ్చుకొని మా మీద నాతో మాట్లాడదు వెళ్ళిపోయింది అని చెప్పేసి డల్‌గా అయిపోతాడు. సర్లే అన్నయ్య ఏం కాదులే క్షమించు నన్ను అని చెప్పేసి ఈమె పిల్లలు లేకపోతే ఏమైంది అని చెప్పేసి సర్ది చెప్తది. అంతవరకు అయిపోయింది. నేను మా అత్త పర్మిషన్ తీసుకొని మాత్రమే నీ దగ్గరికి రాగలను. అంతవరకు నేను రాలేను అంటే, అప్పటి వరకు ఇంకా చాలా సేపు అలా గంటల తరబడి సాయంత్రం వరకు అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ. చెప్పుకొని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం చెప్పుకొని, నేను మళ్ళీ వస్తాను. మా అత్త పర్మిషన్ తీసుకొని రెడీగా ఉండు. త్వరలో నిన్ను తీసుకెళ్తాను. నా భార్య అయితే ఇప్పుడే తీసుకురమ్మని పంపించింది. కానీ నువ్వు మా అత్త పర్మిషన్ అడిగే వస్తా అంటున్నావు కాబట్టి అప్పుడే వద్దు గానీ నీ ఇష్టం లేకుండా నేను తీసుకెళ్ళను అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడ. ఈమెకి చాలా హ్యాపీ
హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు ప్లస్ ఈ ఈ ఇక్కడ ఈ భూమి మీద ఇంకా ఇషాన్ తప్ప నాకు ఇంకెవరు లేరు అనుకునే ఆ అమ్మాయికి, సుజాతకి అభిషేక్ ఉన్నాడు కదా! సో, చాలా హ్యాపీగా అనిపిస్తది. నా అన్నయ్య బతికే ఉన్నాడు. నాకొక అండ దొరికింది. సో, మాత నన్ను, అభిషేక్ అందరినీ ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి చేరుస్తున్నారు కదా! అలానే నన్ను కూడా అభిషేక్ దగ్గరికి చేర్చడానికి ఆవిడ ఏర్పాటు చేసిన ఆహ్, ఇదంతా తలుచుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మాతకి కృతజ్ఞతగా ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు ఆహ్, సుమతి వస్తది. వచ్చి, "నీకు మాత ఇంకొక పని చేయాలంట నీ గురించి నీకు, ఒకసారి రా" అని చెప్పి పిలుస్తది రూమ్ నుంచి. బయటికెళ్తది ఈవిడ. బయటికెళ్ళినప్పుడు చెప్తది, "నువ్వు ఒక మనిషిని కలవాలి. ఆ మనిషిని కలవటానికి మీ నాన్నని మీ నాన్నని కలవటానికి మాత ఒక అరేంజ్‌మెంట్ చేశారు. ఎవ్వరూ లేనప్పుడు నైట్ అందరూ పడుకున్న తర్వాత ఒకసారి రా కిందకి, నేను చెప్తాను ఏం చేయాలి" అని చెప్తదనమాట. మా నాన్ననా? నేనా కలవటమా? ఇప్పుడు నేను కలిసానని తెలిస్తే మహేంద్ర మా నాన్నని, నన్ను ఇద్దరిని చంపేస్తాడు. ఇంకేమన్నా ఉందా అంటే, "లేదు, అదంతా మాత చూసుకుంటారు. నువ్వేం భయపడకు" అని చెప్తది. అయితే అయితే మా నాన్నకి ఇష్టమైన ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకోవచ్చా అని అడుగుతది. పద అయితే చేద్దాం అని చెప్పి వంటగదికెళ్ళి వాళ్ళ నాన్నకి ఇష్టమైన రోటీస్, కొన్ని స్వీట్స్ తయారు చేస్తంట. తీసుకువెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకుంటది. నెక్స్ట్ డే నైట్ ఆమె వెళ్ళాలి అక్కడికి. మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక అందరూ పడుకున్న టైంలో ఒక గేట్ కొంచెం దూరంగా వెళ్ళాలి. అక్కడ ఒక గేట్ దగ్గర ఒక రథసారథి రథంతో వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఈ బ్యాగ్ పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళు. అతను తీసుకెళ్తాడు అని చెప్పి పంపిస్తది ఆ రోజు నైట్. హ్మ్. అయితే ఒక కండిషన్. నువ్వక్కడికి వెళ్ళి నీ పాస్ట్ గురించి కానీ, నువ్వు ఆహ్, ఇక్కడికి వుమెన్స్ క్వార్టర్స్‌కి వచ్చిన దగ్గర నుంచి నీకు ఇషాన్ పుట్టిన సంగతి, నువ్వు మళ్ళీ వుమెన్స్ క్వార్టర్స్‌లోనే వస్తున్నట్టు, ఇవన్నీ ఏం చెప్పకూడదు మీ నాన్నకి. ఓన్లీ చూసి నువ్వు బతికున్న సంగతి చెప్పాలి అంతే. అంతకంటే ఎక్కువ చెప్తే నీకే ప్రమాదం. అలా అయితేనే పంపిస్తాను అని చెప్పి మాత చెప్తారట. అన్నిటికి ఒప్పుకుంటది ఈ అమ్మాయి. ఇంక రహస్యంగా ఆ రోజు రాత్రి పంపిస్తది. ఒక వ్యక్తి రథసారథి రథంతో రెడీగా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మాత అరేంజ్ చేసిన మనిషి కదా! సో, ధైర్యంగా వెళ్ళొచ్చు అని జెప్పేసి ఇంకా ఆ రథం ఎక్కి కూర్చుంటది. గంట పైన పట్టింది అక్కడికి వెళ్ళడానికి. ఏం మాట్లాడకుండా కామ్‌గా వెళ్ళిందనమాట. అంటే ఏదో ఒకటి ఎవరు మీరు అట్లా ఏం అడగకుండా కామ్‌గా అసలు ఆలోచించుకుంటూ ఉంది. వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతారు? చిన్నప్పుడు ఎప్పుడో నేను వదిలేసొచ్చాను. 12 సంవత్సరాల క్రితం నేను వదిలేసొచ్చాను నాన్నని అని అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వస్తుందనమాట. ఈమె మనసంతా వెనక్కెళ్ళిపోయింది. పాస్ట్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వస్తుంది. గంట పైన ప్రయాణం జరిగింది. ఆ రథం సారథితో ఒక మాట కూడా మాట్లాడకుండా వచ్చేసారు. ఒక గుహ దగ్గరికి తీసుకొస్తాడాయన. ఎవ్వరు లేరక్కడ చుట్టూతా. ఆ గుహ దగ్గరికి తీసుకొచ్చి దింపి, ఒక కాగడా చేతికిచ్చి, "ఇదిగో మీ నాన్నకి తీసుకొచ్చిన ఫుడ్ తీసుకోండి. తీసుకుని ఈ గుహలోకి లోపలికి వెళ్ళండి. ఒక మనిషి ఉంటారు. మీ నాన్న అక్కడ కూర్చొనున్నారు. కలిసి వీలైనంత త్వరగా వచ్చేసేయండి. మనం తెల్లారక ముందే. అంటే మళ్ళీ లైటొస్తే అందరూ గుర్తుపట్టేస్తారు. అందుకని ఎవరికీ తెలియకుండానే వెళ్ళిపోవాలి. కోడి కూయక ముందునే వెళ్ళిపోవాలి మనం, తెల్లారక ముందే అని చెప్పి పంపిస్తారు లోపలికి. ఈ అమ్మాయి ఇంకా భయంగా, అంటే ఒక దాని సొరంగంలాగా ఉంటదనమాట గుహ. అలా వెళ్తది చీకట్లో కాగడా పట్టుకుని. ఇంకా ఫుడ్ బాస్కెట్ ఒక్క చేతిలో, కాగడా ఒక చేతిలో పట్టుకుని వెళ్ళేసరికి ఒక ఓల్డ్ మ్యాన్, చాలా ఇలా డల్‌గా, వాళ్ళ నాన్నే బాగా ముసలాయనయిపోయాడు. ఇంకా తెల్ల జుట్టు, మొహం అంతా ముడతలొచ్చేసి చాలా ముసలితనం వచ్చేసింది అతనికి. అయితే ఇతను గుర్తుపట్టలే. ఎవరొచ్చారనేది కూడా గుర్తుపట్టట్లేదు. నాన్న అని పిలవగానే ఆయనకి అర్థం కావట్లే ఎవరు పిలుస్తున్నారో అని. అలా కంటి చూపు కూడా కరెక్ట్‌గా లేదు. అలా చూస్తున్నాడనమాట. దగ్గరికి వెళ్ళి ఈవిడ, "నాన్న నేను మాలినిని" అంటే, "మాలినియా? మాలిని ఎప్పుడో చనిపోయిందమ్మా. నా కూతురు చనిపోయిందమ్మా" అని బాధపడుతున్నాడతను. "నేను చనిపోలేదు నాన్న. కాదు నాన్న, నేను బ్రతికే ఉన్నాను. మాత నన్ను బతికించారు, రుక్మిణి మాత" అని ఈమె హగ్ చేసుకుంటది వాళ్ళ నాన్నని. హగ్ చేసుకున్నా అతను నమ్మట్లేదు. నిజంగానే అంటే ఇన్ని సంవత్సరాలుగా ఫిక్స్ అయిపోయాడతను. ఆ అమ్మాయి లేదింకా, చనిపోయింది అని. ఈయనకొక్కడికే ఇంకెవ్వరు లేరు. నేనొక్కడినే అనుకునే అతనికి ఆ అమ్మాయి కనిపించేసరికి, "నిజమా తల్లి? నువ్వు చెప్పేది నిజమేనా? నిన్ను కాపాడారా? నువ్వు బతికే ఉన్నావా? నా బంగారు తల్లి, నిన్ను నేను కాపాడుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. ఇన్ని సంవత్సరాలుగా నేను చాలా బాధపడుతున్నాను. నీకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేయలేకపోయానే. ఈ దుర్మార్గుడి చేతిలో పెట్టి నీ ప్రాణాలు నేనే పోగొట్టుకున్నానే" అని చెప్పేసి, అప్పుడు అతన్ని ఎదిరించే ధైర్యం లేక, "మీ అమ్మని పోగొట్టుకున్నాను. తర్వాత నిన్ను పోగొట్టుకున్నానమ్మా. నేను కరెక్ట్ తండ్రిని కాదు" అని కుమిలిపోతున్నాడు అతను చేసిన తప్పుకి.
ప్రాయశ్చిత్తం ఆహ్, బాగా బాధపడుతూ ఉన్నాడనమాట. ఆ! అయితే అడుగుతాడు. నిన్నిప్పుడు ఒక అతను తీసుకొచ్చాడు అంటున్నావు గదా! ఎవరు తీసుకొచ్చారంటే, ఒక రథసారథి తీసుకొచ్చాడంటే, "అతనేనా నీ భర్త?" అని అడుగుతాడు. "నా భర్త కాదు నాన్న అతను. మాత అరేంజ్ చేశారు ఒక రథసారథి అంటే, నువ్వెవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోమ్మా. నీది చిన్న ఏజ్ కదా! నేనుండి చేయలేకపోయాను కదా! సో, నాకు కొన్ని రోజుల క్రితం అభిషేక్ వచ్చాడు. వచ్చి చెప్పాడు నువ్వు బతికున్నావని. లేదు లేదు తను చనిపోయిందని చెప్పాను. నేనసలు తను చెప్పినా కూడా నమ్మలేదు. వాడికేం తెలుసులే అని నేను అసలు అతను చెప్పినా కూడా నువ్వు చచ్చిపోయావనే అనుకుంటున్నాను కానీ బతుకున్నావనే సంగతి నాకు తెలీదు. నువ్వు ఇప్పుడు బతుకున్నావని తెలిస్తే ఎంతో సంతోషంగా ఉంది. అభిషేక్ నిన్ను కలిసాడైతే నిజమే అది. కానీ అభిషేక్ నా కడుపున పుట్టకపోయినా చాలా మంచి కొడుకమ్మా. నేను ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి తన వైఫ్‌తో పాటు అప్పుడప్పుడు వచ్చి నాకు ఫుడ్ కూడా ప్రిపేర్ తీసుకొచ్చి పెట్టేది. ఆ అమ్మాయి సొంత కూతురులాగా. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. వీడు కూడా చాలా చూసుకుంటున్నాడు నన్ను. నాకు నువ్వు లేవని ఒక్క బాధే ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా లేదు. అంటే నీకు నేనేం చేయలేకపోయాను. అంతా వాడి చేతిలో మహేంద్ర చేతిలో నిన్ను పెట్టేసి ఊరుకున్నాను. ఒక కరెక్ట్ తండ్రిని కాదు అని ఫీల్ అవుతున్న తరుణంలో అతనొచ్చి నన్ను చూసుకున్నాడు. ఇప్పుడు ఆ బాధ కూడా తగ్గిపోయింది నాకు. ఆహ్, అభిషేక్ ఉన్నాడు నిన్ను చూసుకోవడానికి. నువ్వు అభిషేక్ దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే మళ్ళీ పెళ్ళన్నా చేసుకో తల్లి. ఎక్కడున్నావు ఏంటనితే ఆ పాస్ట్ ఏం చెప్పదు. చెప్పకూడదు కదా! అందుకని ఆ మాట దాటేస్తది. అయితే అలా కొంచెం సేపు కూర్చొని నీకిష్టమైన ఫుడ్ తీసుకొచ్చాను నాన్న అని నాకిష్టమైన ఫుడ్ కూడా తను చేసి తీసుకొచ్చేదంట కోడలు. చెప్తున్నాడు కోడలు తీసుకొచ్చేది. అంటే నేను కూడా తీసుకొచ్చానని చెప్పి తనకి తినిపిస్తదనమాట. ప్రేమగా నాన్నకి తినిపించుకుంటది. అయితే అవే లాస్ట్ చూపనమాట తండ్రిని. తండ్రేంటి ఒక బాధతో పశ్చాత్తాపంతో నేను చేయలేకపోయాను అనే బాధతో వెళ్ళిపోకూడదు గదా! అందుకని ఆ బాధను తొలగించడానికి తండ్రి కూతురు బతికే ఉంది అనే విషయం తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ కూతురికి చేయలేకపోయాను అని సారీ చెప్పడానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చిందనమాట మాత. అట్లా కళ్ళారా కూతుర్ని చూసుకొని, హగ్ చేసుకొని, కూతురు పెట్టిన ఫుడ్ తిని ఆమె బతికే ఉంది అనే సంతృప్తితో అతను ఉన్నాడు. అప్పటికప్పుడు చనిపోడు. తర్వాత చనిపోతాడట. ఈ అమ్మాయి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి. ఆహ్, అని ఇంకా చెప్పి ఇంక బయలుదేరి వెళ్తాను నాన్న నేను. చీకటి వెళ్ళిపోతుంది. తెల్లారిబోయే లోపు నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ఇంక బయలుదేరుతది. ఇక జా జాగ్రత్త తల్లి వాడి కంట పడొద్దు నువ్వు. నీ సంతోషంగా ఎక్కడ ఉంటావో అక్కడికి వెళ్ళు. అభిషేక్ దగ్గరికి వెళ్ళు. లేకపోతే అంటే అభిషేక్ దగ్గరికి వెళ్తున్న సంగతి కూడా చెప్పకూడదు. నేను వెళ్ళను నాన్న ఇప్పుడు అభిషేక్ దగ్గరికి కూడా. నేను ఒక దగ్గర ఉన్నాను సేఫ్‌గానే అని చెప్తది. మళ్ళీ అభిషేక్ దగ్గర ఉన్నాడు అని తెలిస్తే ఎవరితో అన్నా పొరపాటున ఒక మాట చెప్పేసినా కూడా అతనికి ప్లస్ ఈ అమ్మాయికి ఇద్దరికీ ఇబ్బందే గదా! అందుకని చెప్పదు తను. అయితే కొన్నాళ్ళకి అతను ప్రశాంతంగా చచ్చిపోతాడు తర్వాత. అయితే ఇంకొచ్చేస్తదింక. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకొస్తది. రథసారథి కనిపించడు. అక్కడ రథం మాత్రమే ఉంటదనమాట. అయ్యో! ఈయనేమైపోయారు? ఎటెళ్ళిపోయారని వెతికితే దూరంగా ఒక రాయి ఉంటే, ఆ రాయి మీద కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాడనమాట ఆ రథసారథి. అతన్ని పిలవడానికేమో పేరు తెలీదాయె. ఎళ్లి దగ్గరికి కాగడ దగ్గరికి పెట్టి చూసేలోపు అతనికి మెలుకువొస్తది. ఇక లేచి వచ్చేస్తాడనమాట. అతను మొహం కూడా సరిగ్గా కనిపించలేదు. అయితే అయిపోయిందా? పదండి, పదండి మనం త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ వెలుగొచ్చేస్తే అందరూ గుర్తుపట్టేస్తారని జెప్పేసి తీసుకెళ్తారనమాట. పదండి అని జెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతారు వాళ్ళు. అయితే అతనితో వచ్చేటప్పుడు మాట్లాడుతుందనమాట కొంచెం ఓపెన్ అయ్యి. నా చిన్నప్పటి నుంచి జరిగిన అన్యాయాలు, వాళ్ళ అమ్మకి జరిగిన అన్యాయాలన్నీ చెప్పుకుంటూ వస్తుంది అతనికి రథసారథికి. ఆహ్ అయితే నువ్వు ఇవన్నీ బాధలు అన్నీ మైండ్‌లో పెట్టుకున్నావు. ఈ బాధలన్నింటికంటే మాత తర్వాత నీ కొడుకు పుట్టిన తర్వాత మాత నిన్ను వుమెన్స్ క్వార్టర్స్‌లో పెట్టిన తర్వాత చాలా సంతోషమైనవి జరిగినాయి కదా! అవి గుర్తుపెట్టుకో. బాధలన్నీ మర్చిపో అని చెప్తుంది. ఇక్కడ మనకు గూడా ఒక సందేశం. మన లైఫ్‌లో జరిగిన నెగెటివ్స్ అన్నిటిని మర్చిపోయి ఉన్న పాజిటివ్స్ అన్నిటిని హైలైట్ చేసుకుంటే ఫర్దర్‌గా గూడా పాజిటివ్సే వస్తాయంట. ఆయన చెప్పిన దాని మీనింగ్ అట్లా అనిపించింది. నువ్వు నీ కొడుకుతో ఉన్న సంతోషమైన గడియలు, వుమెన్స్ క్వార్టర్స్‌లో నువ్వు గడిపిన సంతోషమైన గడియలు గుర్తు చేసుకో. అలా గుర్తు చేసుకోవటం వల్ల ఇంకా అలాంటివే మళ్ళీ మళ్ళీ వస్తాయి నీ లైఫ్‌లోకి. అంతే తప్ప బాధ, ఏడుపు, దుఃఖం ఇవన్నీ తలుచుకుంటే అదే మళ్ళీ రిపీట్ అవుతుంది తప్ప అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనటానికి ఇదొక ఎగ్జాంపుల్ ఆయన అలా చెప్పారు ఆమెకి. ఆయన చెప్పిన మాటలు చాలా ఓదార్పుగా అనిపించింది ఆ అమ్మాయికి. వుమెన్స్ క్వార్టర్స్ దగ్గరకొచ్చేసింది. తిరిగి వెళ్ళే టైం అయిపోయింది. అంటే అతను వెళ్ళిపోయే టైం అయింది.
అయితే అతను ఎవరు అనేది ఈమెకి ఎవరో ఇతను ఇంత బాగా చెప్తున్నారు, ఈయనను చూడాలి అని చెప్పేసి ఆ కాకడ తీసుకొచ్చి దగ్గర మొహం దగ్గరకు పెడుతుంది అనమాట. ఇంకెవరు? అర్జునుడు. సో మళ్ళీ ఆమెకు చాలా హ్యాపీ అనమాట. బ్లిస్ఫుల్ స్టేట్లో వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. మీరేనా అని చెప్తే మాత ఆజ్ఞ ఇది, నాదేం లేదు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతవరకు చాప్ చాప్టర్ 1, సారీ, పార్ట్ 1 అయిపోతుంది బుక్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి.